గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ నుంచి హరే కృష్ణ మూవ్మెంట్ ప్రెసిడెంట్, అక్షయ పాత్ర రీజనల్ ప్రెసిడెంట్ శ్రీమాన్ సత్య గౌర చంద్రదాస ప్రభుజీ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి కృష్ణ తత్వం గురించి, కృష్ణాష్టమి రాబోతోంది, దాని గురించి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరా మందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందదే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, కృష్ణాష్టమి రాబోతోంది. కృష్ణుడు జన్మించిన ఈ అష్టమినే మనం కృష్ణాష్టమి అని, శ్రీకృష్ణ జన్మాష్టమి అని రకరకాలుగా సంబోధించుకుంటూ ఉంటాం. మరి అంటే కృష్ణుడి జననానికే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక పర్పస్ ప్రకారమే ఆయన జన్మం తీసుకున్నారు. అసలు ఈ కృష్ణాష్టమి విశిష్టత గురించి, దాని గురించి వివరించండి. నాకు అన్నమాచార్యులు రాసిన ఒక చక్కటి పాట మనందరికీ తెలిసింది. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి సకలాయ నడురేయగలిగి శ్రీకృష్ణుడు. తర్వాత పుట్టియప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించేనే ఈ కృష్ణుడు అని అన్నమాచార్యులు ఆశ్చర్యపోతూ ఈ అద్భుతమైన రచన చేశారన్నమాట. సో శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రావణ బహుళాష్టమి, గోకులాష్టమి, అట్లా ఎన్నో రకాల నామాలతో ఆయన అవతరించిన ఆ రోజును మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భగవంతుడు అవతరణ అనేది చాలా విశిష్టం అన్నమాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా నేను దిగి వస్తాను అని చెప్తున్నాడు. దానికి 3 కారణాలు చెప్తున్నాడు ఆయన. పరిత్రాణాయ సాధూన, సాధువులను రక్షించడానికి, వినాశాయ చ దుష్కృతాం అంటే మిస్క్రియంట్స్ని నశింపచేయడానికి, అంతేకాకుండా ధర్మ సంస్థాపనార్థాయ. ఎందుకంటే మిస్క్రియంట్స్ కానీ లేకపోతే దుష్టులు కానీ రాక్షస స్వభావం కానీ సమాజంలో పెరిగితే ధర్మాన్ని అణిచేస్తారు వాళ్ళు. సో దాన్ని మళ్ళీ స్థాపించాలి. సో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, నేను దిగి వస్తాను అని చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. సో అంటే ఈ ప్రపంచము ఆ దేవాది దేవుడి నుండి డిస్కనెక్ట్ అయి ఉండలేదు. ఆల్రెడీ ఆయన చూపు దీని మీద ఉన్నదన్నమాట. ఎప్పుడైతే ధర్మం నశిస్తోందో, తన భక్తులకు అంటే సామాన్యులకు బాగా పీడన అనేది ఎక్కువ అవుతుందో, వెంటనే ఆ స్వామి దిగి వస్తాడు అన్నమాట. అంటే ఎప్పుడు నేను అందరినీ చూస్తూనే కనిపెట్టుకుంటూనే ఉన్నాను, కానీ ఇలాంటి సందర్భాల్లో వస్తున్నాడు. కానీ భగవంతుడికి తెలుసు ఆల్రెడీ ఏమిటి, ఎప్పుడు ఎట్లాంటి టర్మాయిల్స్ ఎక్కువగా ఉంటాయని అని తెలుసు. అందుకనే ఒక రకంగా చెప్పాలంటే ముందుగానే డిసైడ్ చేసుకుంటాడు అన్నమాట ఆ డేట్ని, ఆ టైంని మాట. సో కృష్ణుడు ఎప్పుడు వస్తాడు అనేసి శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా చెప్పొచ్చు నేను అవతారాన్ని, నేను విష్ణు అవతారాన్ని అంటే మనకి అప్పుడు ఎస్టాబ్లిష్ చేసే మార్గం ఉండాలి. సో సో ఆచార్యులు ఏం చెప్తారు అంటే అది శాస్త్రాలలో ఆల్రెడీ నిర్ణయించి ఉండాలన్నమాట. అప్పుడే మనం నమ్ముతాం. అంటే వస్తున్నారు అనగానే అది దానికి నిర్ధారణ అనేది ఉండాలి. ఓకే. సో కృష్ణుడు వస్తున్నాడు అంటే దానికి నిర్ధారణ ఆల్రెడీ ఉండాలి. ఉండాలి. అలాగే ఇంకొక అవతారం వస్తోంది అంటే
ఉండాలన్నమాట. లేకపోతే మనకు బేసిస్ ఉండదు, ఎవరు చెప్పినా మనకి కన్ఫ్యూషన్ అన్నమాట. సో కృష్ణుడు ఆ రకంగా ఈ ద్వాపర యుగంలో ఇదే శ్రావణ మాసంలో అర్ధరాత్రి పూట నడిరేయి ఆ అష్టమి తిథి నాడు ఆయన వెలిసాడనమాట. అప్పటి వరకు కూడా వసుదేవుడు దేవకి అంటే తల్లిదండ్రులు వారు జైల్లో ఉన్నారు, బంధించబడ్డారు. ఆ దేవకి అన్నగారే కంసుడు బంధిస్తాడనమాట. సో మరి అప్పటి వరకు ఏదో లేబర్ పెయిన్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవకి. కానీ సడన్ గా ముందు ఆ నారాయణుడు ప్రత్యక్షం అవుతాడు అనమాట. వెంటనే అన్నీ తగ్గిపోతాయి. సో ఏమిటా అని చూస్తే సాక్షాత్తు భగవంతుడు వెంటనే తన ప్రార్థనలన్నీ సమర్పించి వెంటనే నారాయణుడు చిన్న బాలకుడుగా మారిపోతాడు. ఎలా మారుతాడు? పుట్టిన వెంటనే అవతరించిన తర్వాత వెంటనే మారిపోతాడు. అట్లాగా ఎట్లా మారుతాడు? పుట్టేయప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించిన కృష్ణుడు అనేసి. అంటే ఆ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పటికీ 4 చేతులు కనిపిస్తున్నాయి. శంఖ చక్ర గదాయుధాలతో, వైడూర్యాలతో, కిరీటాలతో, పెద్ద జుట్టుతో. ఇంకా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట, సాక్షాత్తు ఆ విష్ణువే అవతరించాడు అనేసి. అట్టే కిరీటము నాభరణాలు ధరించి ఎట్ట నెదుటనున్నాడు ఈ కృష్ణుడు అనేసి అన్నమాచార్యులు ఆచార్యపోతూ చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క అవతరణ సాధారణ బాలకుడిలాగా జరగదన్నమాట. ఆయన నిర్ణయించుకున్న ముహూర్తంలో ఆయన నిర్ణయించుకున్న విధంగా అవతరిస్తాడు. ప్రభుజీ ఇప్పుడు ఆమె అంటే కృష్ణుడి తల్లి గర్భధారణ జరిగినట్టు అదంతా ఆనవాళ్ళు ఉన్నాయి, కానీ గర్భం నుంచి నార్మల్ గా అందరికి సహజంగా డెలివరీ జరిగిన విధానము అదంతా కూడా ఎక్కడ రాసిపెట్టలేదు. అంటే అది అక్కడికక్కడికి సృష్టించబడా కృష్ణుడు? అవతరించబడాడు. అంటే అవతరణ అంటే మనం అర్థం చేసుకోవాలి. అవతారము అంటే భగవంతుడు తన ధామం నుండి మనం ఉండే ప్రదేశానికి దిగి వస్తాడు. మనం మెట్లు దిగి వచ్చినట్టుగా ఆయన దిగి వస్తాడు అన్నమాట. అంటే మెట్లు దిగుతాడా లేకపోతే ఇంకొక రకంగా చేరుకుంటాడా అది ఆయన ఇష్టం. అంతే. ఇప్పుడు అంటే కారాగారంలోనే ఆయన ఆవిర్భావం జరగటానికి వెనకాల ఆంతర్యం ఏదైనా ఉందండి? అంటే మొత్తం లీలంతా కూడా ఎట్లాగైందంటే దేవకి పెళ్లి చేసుకోగానే ఆనవాళ్ళు ఏమిటంటే అన్నగారు రథంలో తోలుకుని వెళ్ళి ఇంటికి అంటే వేంకులకు అప్పచెప్పాలి, వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాలి. మనం ఇప్పటికీ కొంతమంది చూస్తుంటాం. సో అట్లాగే కంసుడు తీసుకుని వెళ్తుంటే వెంటనే ఒక ఆకాశవాణి వినిపిస్తుంది అన్నమాట. నువ్వు మురుకులాగా ఉన్నావు, నువ్వు ఎవరినైతే తోలుకుని వెళ్తున్నావు నీ చల్లాయి అష్టమ గర్భం నీకు మృత్యు అవుతుంది అంటుంది. వెంటనే కంసుడికి అర్థమైపోతుంది అన్నమాట, ఓహో నేను నా మృత్యువుని నేను తీసుకెళ్తున్నానని చెప్పి వెంటనే చాలా క్రూరంగా మారిపోతాడు. అప్పటి వరకు చల్లాయి ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నవాడు వెంటనే ఒక ఖడ్గాన్ని తీసుకుని జుట్టు పట్టుకుని చంపడానికి రెడీ అయిపోతాడు అన్నమాట. వెంటనే వసుదేవుడు అప్పుడే కొత్తగా పెళ్ళయింది, భర్త బాధ్యత ఏమిటంటే భార్యను రక్షించాలి. వెంటనే కొద్దిగా కంసుడితో మాట్లాడడం మొదలు పెడతాడు అన్నమాట. అంటే వసుదేవుడికి మంచి పేరుంది సొసైటీలో, ఏమిటంటే మాట ఇస్తే నిలుపుకుంటాడు అని. సో కంసుడు చూస్తున్నాడు వసుదేవుడు ఏం చెప్తాడా అని. వసుదేవుడు అంటాడు, నేను కావలిస్తే పుట్టిన ప్రతి పిల్లవాడిని నీకు అప్పచెప్తాను అంటాడు అనమాట. వెంటనే కంసుడు ఒప్పుకుంటాడు, ఎందుకంటే తెలుసు మాట నిలబెట్టుకుంటాడు. అయినప్పటికీ బంధించేస్తాడు. మొట్టమొదటి కొడుకు పుడతాడు. దేవకి కళ్ళ ముందే వసుదేవుడు తీసుకుని వెళ్ళి కంసుడికి అప్పచెప్తాడు అనమాట. ఎంతో బాధాకరంగా ఉంటుంది. వెంటనే కంసుడు ఏమనుకుంటాడంటే, అరే నువ్వు మాట నిలబెట్టావు అని చెప్పి, నా మృత్యు వచ్చేది 8వ గర్భం కదా, ఇప్పుడు పర్లేదులే నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్తాడు అనమాట. బా ఎంత మార్పు వచ్చిందిరా అని చెప్పి ఆనందంగా తీసుకువెళ్తుంటే ఈ లోపల కంసుడు యొక్క అనునూయులు ఉంటారు కదా, వారందరూ ఏమంటారంటే మనం విష్ణువుని నమ్మలేము, 8 అన్నాడు మరి 1 అయితే ఫస్ట్ గర్భమే అయితే ఉండొచ్చు. సో వెంటనే కంసుడు సంశయం అక్కడ చాలా కిరాతకంగా ఆ బిడ్డను తీసుకుని చంపేస్తాడు అనమాట. అట్లాగా 6 చంపగా
7వ సంతానం ఎవరు అంటే సాక్షాత్తు అనంతుడు, బలరాముడు మాట. దేవకి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు భాగవతం ఏం చెప్తోంది అంటే ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు తన యోగమాయను పిలిపిస్తాడనమాట. పిలిపించి నేను ఇప్పుడు అనంతుడు తర్వాత నేను రాబోతున్నాను, సో నేను ఇప్పుడు ఆ అనంతుణ్ణి నువ్వు దేవకి గర్భం నుండి తీసుకుని వెళ్ళి రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టు అంటాడు. అంటే ఆల్రెడీ సంతానం. సో అమ్మవారు సంకోచిస్తుంది, ఎందుకంటే బలరాముడు ఆయన దేవాది దేవుడే. సో అప్పుడు కృష్ణుడు అంటాడు, కాదు ఇది సాధ్యం అవుతుంది, నువ్వు స్వామిని ఆకర్షించి రోహిణి గర్భంలోకి రోహిణి ఎక్కడ ఉంటుంది అంటే గోకులంలో ఉంటుంది అన్నమాట, నందుడి దగ్గరే ఉంటుంది. సో ఆ రకంగా తీసుకెళ్ళమని చెప్పి యోగమాయను కూడా గోకులంలో పుట్టమని చెప్తాడు అన్నమాట. సో ఆ రకంగా ఆ అరేంజ్మెంట్ పూర్తి కాగానే అందరూ ఏమనుకుంటారు అంటే దేవకికి గర్భస్రావం అయిందనుకుంటారు, మిస్కేరేజ్. ఎందుకంటే అనంతుని తీసేసుకుంది ఆవిడ, తీసుకువెళ్ళి రోహిణికి గర్భంలో ప్రవేశపడుతుంది అన్నమాట. సో ఇక్కడ అనుకోవడం ఏంటంటే మిస్క్యారేజ్ అనుకుంటారు, కానీ సేఫ్ గా ఉంటాడు అన్నమాట బలరాముడు అక్కడ. తర్వాత ఆ భగవంతుడు ఆ రకంగా అవతరిస్తాడు. అంటే ఫస్ట్ దేవకి ముందు అవతరించి తన బిడ్డగా మారిపోతాడు అన్నమాట. అలా 4 చేతులతో కనిపించగానే దేవకి పుత్రవాత్సల్యంతో నువ్వు ఇట్లా ఉంటే కంసుడు వస్తాడు చంపేస్తాడని భయపడుతూ ఒక నార్మల్ బాలకుడుగా మారిపోవని కోరుతుంది, సామాన్య బాలకుడుగా. వెంటనే కృష్ణుడిగా మారిపోతాడు, నల్లనయ్యగా మారుతాడు. కొత్త మేఘం ఏ రకంగా బ్లూ కలర్ లో ఉంటుంది చూడు, ఆ కలర్ లో ఆ భగవంతుడు కనిపిస్తాడు అన్నమాట. అవతరించగానే వెంటనే వసుదేవుడికి ఏం చెప్తాడు అంటే నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళి గోకులానికి తీసుకువెళ్ళు అంటాడు అన్నమాట. అదే అష్టమి గడియల్లో స్వామిని తీసుకుని వెళ్ళి గోకులానికి ప్రయాణిస్తాడు, అందుకనే గోకులాష్టమి అని కూడా అంటారు. సో ఆ రకంగా గోకులము అంటే గోవుల కులము అంటే ఆవులు ఎక్కువగా పెద్ద ఆవులు ఉండే కమ్యూనిటీ మాట, అదే గోకులం అంటే. బృందావనము, గోకులము, మథుర అంటే ఇంకా ఎన్నో ఆవులు ఉంటాయి అక్కడ. నందుడికి లక్షలాది ఆవులు ఉన్నాయని చెప్పబడిన శాస్త్రం చెప్తా అన్నమాట. సో యోగమాయ ప్రభావంతో ఏమవుతుంది అంటే మొత్తం అక్కడ అందరూ నిద్రపోవడము, గేట్లు తెరుచుకోవడము, వసుదేవుడు చిన్న బుట్టలో చిన్న కృష్ణుని పెట్టుకుని బయటకు వస్తాడు. భారీగా వర్షం. యాక్చువల్గా మాకు జన్మాష్టమి టైం కూడా అంటే కృష్ణుడు అవతరించే చాలా వర్షాలు వస్తాయి, ఇది వర్షాకాలం కదా, సో అప్పుడు కూడా వర్షం పడుతోంది. సో అందుకనే కృష్ణుడిని ఆ వర్షం నుండి కాపాడడానికి అన్నట్టుగా అనంతుడే సాక్షాత్తు అవతరించి ఒక గొడుగులాగా అంబరిలాగా పట్టుకుని ఉంటాడు. యమున దగ్గరికి వస్తాడు వసుదేవుడు, చాలా వేగంగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. వసుదేవుని చూడగానే యమున దారి కల్పిస్తుంది. వెంటనే వసుదేవుడు వెళ్తుంటే కొన్ని శాస్త్రాలు ఏం చెప్పబడింది అంటే చిన్ని కృష్ణుడు అటు ఇటు దొల్లుతూ పడిపోతాడు, యమునాలో పడిపోతాడు అన్నమాట. వెంటనే వసుదేవుడు పిచ్చివాళ్ళ తయారైపోతాడు, నా కొడుకు అయ్యో ఒక్క కొడుకన్నా మిగులుతాడు అనుకున్నాను అని ఎంతో ఆతృతగా ఆల్మోస్ట్ మ్యాడ్ అయిపోతాడు అన్నమాట. అప్పుడు మళ్ళీ కృష్ణుడు దర్శనం ఇచ్చి మళ్ళీ బుట్టలోకి ప్రవేశిస్తాడు. అంటే మొదటి లీలలు ఇక్కడ మొదలు పెట్టేశాడు. ఆచార్యులు ఏం చెప్తారు అంటే ఆ యమున కూడా స్వామి పాదాలను స్పృశించాలని ఆ కోరికను కూడా తీరుస్తాడు అన్నమాట. అట్లాగా ముందుకు వెళ్ళి యశోద ఇంటికి చేరుకుంటాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిచ్చుంటుంది అన్నమాట. సో ఆడపిల్ల దగ్గర కృష్ణుడిని పెట్టి ఆడపిల్లని తీసేసుకుని, అంటే స్వాపింగ్ ద చిల్డ్రన్ తీసుకుని వెంటనే జైలుకి వచ్చేస్తాడు అనమాట. జైలుకు రాగానే వెంటనే ఆ పిల్ల ఏడవడం మొదలు పెడుతుంది. వీళ్ళందరూ మేలుకుంటారు. వెంటనే కంసుని పిలుస్తారు, హుటాహుటిని వచ్చేస్తాడు. వచ్చేసేసి ఎక్కడా అనేసి అడుగుతాడు, ఎక్కడా అని 8వ సంతానం అని. దేవకి అంటుంది, చూడరా ఆడపిల్లరా, వదిలిపెట్టేసాయి, నిన్ను చంపేది మగవాడు కదా అనేసి అంటే, కాదు కాదు విష్ణువుని నమ్మకూడదు, 8వ సంతానం అన్నాడు గాని
ఆడవాళ్ళ మగవాళ్ళ చెప్పలేదు చెప్పలేదు. కదా అని చెప్పి చాలా క్రూరంగా ఆ అంటే 2 కాళ్ళు పట్టుకుని అయ్యో. బండ మీదకి కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ప్రయత్నించినప్పుడు ఆ ఆడపిల్ల చేతి నుండి స్లిప్ అయ్యి ఆకాశంలోకి ఎగిరి అమ్మవారిలా అవతరిస్తుంది అన్నమాట. ఆ దుర్గాదేవిగా వెలుస్తుంది. యోగమాయ వెలిచి కంసుని హెచ్చరిస్తుంది అన్నమాట. మూర్ఖుడా నీ మృత్యు ఆల్రెడీ ఉన్నది, దగ్గరకు వస్తోంది. ఎంతో ఇన్నోసెంట్ అమాయకులైన ఈ వసుదేవుడు దేవకిని ఏ రకంగా బంధించి హింసలు పెడుతున్నావు, నీ రోజులు దగ్గర పడ్డాయని చెప్పి అంతర్ధానం అయిపోతుంది అన్నమాట. అంటే ఈ ప్రపంచంలో అమ్మవారు కృష్ణుడికి చల్లాయిగా అవతరించిందన్నమాట. అందుకనే ఆవిడకి పేరు వైష్ణవి. కృష్ణుడే 8 నామాలు ఇస్తాడు ఆవిడకి. వైష్ణవి అని, దుర్గా అని అట్లా. సో ఆ రకంగా అవతరించగా అంటే ఆవిడ అంతర్ధానం కాగానే సో కృష్ణుడు ఆల్రెడీ చేరుకున్నాడు. వెంటనే ఆ రోజునే సెలబ్రేట్ చేసుకుంటాడు అనమాట. జన్మాష్టమి మర్నాడు రోజుని నందోత్సవం అంటారు అనమాట. నందుడు యొక్క ఉత్సవం. కొడుకు పుట్టిన ఆనందంతో మొత్తం అందరినీ పిలిచి చక్కటి విందును ఆయన ఏర్పాటు చేస్తాడు. సో అది నందోత్సవం అంటారు. నందోత్సవానికి మా గౌడీయ సంప్రదాయంలో అంటే మా ఇస్కాను హరే కృష్ణ మూమెంట్ లో ఒక విశేషం ఉంది. అదే రోజున ఈ హరే కృష్ణ ప్రపంచానికి మొత్తానికి తీసుకువెళ్ళిన మా సంస్థాపక ఆచార్యులు ఈస్ డివైన్ గ్రేస్ విశ్వగురువులు ప్రభుపాదుల వారు అవతరించిన రోజు అన్నమాట అది. ఆ నందోత్సవాన్ని మేము వ్యాస పూజగా మేము సెలబ్రేట్ చేస్తాం. అంటే గురువుని ఆ రోజున కొలుస్తాం అన్నమాట, ఆరాధించడం అన్నమాట. సో ఆయన ఆచార్యులు ఈ హరే కృష్ణ మూమెంట్ కి ఎవరైనా సరే ఆయన యొక్క ఆశ్రయాన్ని ఇప్పటికే పొందొచ్చు, ఆయన ద్వారా కృష్ణుడిని చేరొచ్చు. ఓకే ప్రభుజీ, మరి ఇప్పుడు కృష్ణాష్టమి రోజు అక్కడైతే ఆ వేడుకలన్నీ జరుపుకున్నారు, ఈ 2వ రోజు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఏ రకమైన విధానాలు ఆచరించాలి? కృష్ణుడు అంటే భగవంతుడు అనే దానికన్నా మా ఇంట్లో పిల్లవాడు, మా ఇంట్లో ఒకరు అనే భావన ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరిలో. మరి ఆ కృష్ణయ్యని ఆ కన్నయ్యని ఎలా మనం లాలించాలి, ఎలా ఆ రోజు ఆరాధించాలి? ఓకే, జనరల్గా అంటే భగవంతుడు అవతరించిన దినోత్సవం ఎప్పుడంటే అర్ధరాత్రి అష్టమి గడియలు. సో భక్తులందరూ ఏం చేస్తారు అంటే ఆ అష్టమి గడియల వరకు కూడా ఉపవాసం చేస్తారు. మార్నింగ్ నుండి రాత్రి వరకు కూడా ఉపవాసాలు చేస్తారు. ఉపవాసము చేస్తూ ఇంకొక వైపు కృష్ణనామాన్ని చెబుతూ ఉంటారు అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే చెబుతూ ఉంటూ చేస్తారు. అంతేకాదు ఎన్నో రకాల సేవలు అందిస్తుంటారు అన్నమాట. అంటే ఒక దేవస్థానానికి వచ్చి కాస్త దర్శనం చేసుకోవడము, ఆ రోజు కొద్దిగా క్యూస్ ఎక్కువగా ఉన్నా సరే కాస్త తపస్సులు చేస్తూ ఆ స్వామిని దర్శించుకోవాలని వస్తుంటారు. మన ఇంట్లో చేయాలి అనుకుంటే మనం ఉపవాసం ఉండాల్సి అంటే అర్ధరాత్రి వరకు ఉపవాసం చేయడం చాలా మంచిది. ఉపవాసం కొంతమంది నిర్జల చేస్తారు, అంటే వాటర్ కూడా తీసుకోకుండా చేస్తారు. కానీ ఒకవేళ హెల్త్ రీజన్స్ అట్లాంటివన్నీ ఉంటే మీరు పళ్ళు ఫలాలు జ్యూసెస్ అని తీసుకోవచ్చు. దీన్ని ఏమంటారు అంటే అనుకల్పము అంటారు, అనుకల్ప ప్రసాదము అంటారు అన్నమాట. అయితే ఏకాదశి నాడు ఇట్లాంటి పదార్థాలు తీసుకుంటే ఆ వ్రతం చెడిపోదు. ఏమిటి, పళ్ళు ఫలాలు, మిల్క్, యోగట్టు అయినా తీసుకోవచ్చు. పల్లీలు తీసుకోవచ్చు, సగ్గుబియ్యం తీసుకోవచ్చు. సగ్గుబియ్యం దుంపతో వస్తుంది కాబట్టి సో దుంపలు వెజిటేబుల్స్ అని తీసుకోవచ్చు. సో ఒక్క ధాన్యాలు పప్పులు పల్సెస్ అన్ని కూడా అవి అవాయిడ్ చేయాలన్నమాట. సో పాలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అని తీసుకోవచ్చు. చాలా మంది భక్తులు తీసుకుంటారు కూడా. కానీ అక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని, హరినామాన్ని చెబుతూ ఉండాలి. ఎంత వీలైతే అంత చేయాలి. కొంతమంది భక్తులు అయితే ఆ రోజున 64 మాలలు చేస్తారు. 64 అంటే 64 × 108 సార్లు ఆ భగవంతుడి నామాలు ఉచ్చరిస్తూనే ఉంటారు అన్నమాట. అంటే దాదాపు ఎన్ని అవర్స్ పడుతుండొచ్చు ప్రభుజీ? కానీ ఆచార్యులు వారు రికమెండ్ చేసింది ఏమిటంటే 16 మాలలు 2 గంటలు పడుతుంది. కానీ కొంతమంది భక్తులు 64 చేస్తారు. అంటే 2 × 4 అంటే 8 గంటలు పడుతుంది అన్నమాట. సో ఉపవాసం చేస్తూ భగవత్ నామస్మరణ చేస్తూ
తర్వాత వీలైతే దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఆ, అక్కడ ఇంట్లోనే స్వామికి ఏమన్నా వెన్నతో చేసినవి కానీ ఘీతో చేసినవి కానీ పాలతో చేసినవి కానీ కొన్ని స్వీట్స్ అలా సమర్పించి స్వామికి అవి ఒక 9 మందికో 18 మందికో పంచాలి. ఆ రకంగా పంచితే అది చాలా విశిష్టం ఆ రోజున. అంతేకాదు దానం చేసే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా గోసేవకు కానీ అన్నదానానికి కానీ ఇస్తే ఆ కృష్ణుడికి ప్రీతి పొందుతారు అన్నమాట. సో అది ఈ అంటే చాలా సింపుల్ ప్రొసీజర్ చెప్పాను. కొంతమంది హరివాసరం కూడా చేస్తారు, అంటే అర్ధరాత్రి పూట కూడా పడుకోకుండా ఈ హరినామ కీర్తన చేస్తూ జాగరణ చేస్తారు అన్నమాట. మార్నింగ్ వరకు జాగరణ చేసుకుంటారు. అలా జాగరణ చేస్తే లేవగానే వెంటనే మీరు గ్రెయిన్స్ తీసుకోకూడదు. ఆ రోజు కూడా కొద్దిగా మధ్యాహ్నం పూట వరకు పళ్ళు ఫలాలు తీసుకొని ఆ మధ్యాహ్నం పూట మీరు అప్పుడు గ్రెయిన్స్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఆ రకంగా చేసే పద్ధతులు ఉన్నాయి. సింప్లెస్ట్ ఏంటంటే భగవంతుడు నామస్మరణ చేస్తూ కాస్త ఉపవాసం చేసి కొన్ని నైవేద్యాలు పెట్టండి. వీలైతే దేవస్థానానికి రండి. అంతే. అంటే ఒకవేళ ఆలయానికి వెళ్ళడం కుదరకపోయినా ఇంట్లో ఇవన్నీ చేయకపోయినా నామస్మరణ చేసుకుంటూ ఉన్నా సరిపోతుంది. వీలైతే ఆ గ్రెయిన్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఓకే ప్రభుజీ, ఇప్పుడు ప్రభుపాదుల వారు కృష్ణ తత్వం గురించి అందరికీ వివరిస్తూ కృష్ణ భక్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. దాని గురించి ఒక చిన్న వివరణ ఏదైనా? సో ప్రభుపాదుల వారు చిన్నప్పటి నుండి కృష్ణ భక్తుడే. ఆయన యాక్చువల్గా కృష్ణుడి యొక్క ఏమన్నాలంటే క్లోజ్ అసోసియేట్ అన్నమాట, భగవంతుడి యొక్క అనునూయుడు. ఆయన స్వయంగా దిగి వచ్చాడు. సో చిన్నప్పటి నుండి కూడా చూస్తాం అన్నమాట ఆయనలో ఆ కృష్ణతత్వం అనేది, ఆ భక్తి అనేది చాలా గాఢంగా ఆయనలో కనిపిస్తుంది అన్నమాట. 8 ఏళ్ల వయసులోనే ఒక పెద్ద రథయాత్రను ఆర్గనైజ్ చేస్తారు ప్రభుపాదుల వారు. చిన్నప్పుడు ఇంకా 1 year కూడా ఉండదు, మేబీ 2 years అంటే జస్ట్ నించున్నాడు అంతే. అప్పుడు సంకీర్తనలో పాల్గొంటూ ఆయన కూడా అట్లాంటి వృత్తాంతాలన్నీ కూడా ఆయన బయోగ్రఫీలో ఉన్నాయన్నమాట. సో ఆ రకంగా చిన్నప్పటి నుండి కూడా ఎంతో గొప్ప కృష్ణ భక్తిని చూపించే ఆయన ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో వస్తున్న ఒక ఆచార్యులను కలిశారు. ఎప్పుడు ఆయన యవన దశలో ఉన్నప్పుడు. ఈయన కలిసిన గురువులు ఎవరు అంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అనేసి మాట. ఆయన బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో 31వ ఆచార్యులు. ఆయన కలవగానే జస్ట్ మొట్టమొదటి రోజున వెళ్ళి ఆయన చూసి దండం పెట్టుకోగానే లేచి నించోగానే భక్తి సిద్ధాంతులు ఒక మాట అన్నారు ఆయనతో. ఏమని, మీరందరూ ఎడ్యుకేటెడ్ కదా, మొత్తం మన ఈ భగవద్గీత భాగవత సందేశాన్ని మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చెయ్యి అని చెప్తారు. ఆశ్చర్యపోతాడు ప్రభుపాదుల వారు, ఆశ్చర్యపోతాడు. అదేంటి ఫస్ట్ టైం కదా నేను కలిసిందనేసి. సో కానీ గురువు గారు చూడగలరు, ఎవరెవరేంటి అనేసి చూడగలరు. వెంటనే ఆయన చెప్పడంతో ఆశ్చర్యపోయి వెంటనే ఒక ప్రశ్న అడుగుతారు ప్రభుపాదుల వారు. ఏమని, ఇది 1920s లో జరుగుతుంది, 30s లో జరుగుతుంది. మన భారతదేశానికి స్వాతంత్రం లేదు, స్వాతంత్రం లేని దేశం ఏం ప్రచారం చేయగలదు, మనం ఏం మాట చెప్పినా ఎవరు వింటారు. అందరూ అనేది ఏంటంటే నీకే స్వాతంత్రం లేదు, నువ్వేం చేస్తావు ఇంకా అనేసి అడుగుతారు కదా. అంటే అప్పుడు భక్తి సిద్ధాంతులు అంటారు, మనం తీసుకెళ్తున్న ఈ మెసేజ్ భగవద్గీత భాగవతం అనేది ఈ స్వాతంత్రాలు లేకపోతే ఎనీ భౌతిక పరిస్థితుల మీద ఆధారపడలేదు నాయన. ఈ మెసేజ్ అనేది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నది, నువ్వు వెంటనే ఈ మెసేజ్ని తీసుకుని వెళ్ళు అని చెప్తారన్నమాట. సో వెంటనే ఆకర్షితులు అవుతారు. అవును, ఇది శాశ్వతమైన మెసేజ్, ఇది పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అని ఆధారపడి ఉండదు అనేసి ఆలోచించి వెంటనే చాలా ఆకర్షితులు అవుతారు అన్నమాట ప్రభుపాదుల వారు. వెంటనే భక్తి సిద్ధాంతుల దగ్గర నుండి దీక్ష తీసుకుంటారు. దీక్ష తీసుకుని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు అన్నమాట, ఎలా సంపూర్ణం చేయాలి, గురువు గారి యొక్క ఆదేశాన్ని ఎట్లా పాటించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఏం చెప్తారంటే గురువులు పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేయమని చెప్తారు ముందుగా. సో మరి ఎట్లా వెళ్ళాలి అనేసి ఆలోచిస్తూ ప్రభుపాదుల వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఫస్ట్ ఇండియాలోనే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇండియాలో అందరూ ఏంటంటే అందరూ అమెరికా వైపు చూస్తున్నారు.
అప్పటి నుంచి ఇదే ఉంది. అదే ఉందండి. అంటే ఫస్ట్ అదే బ్రిటన్ కాస్త పతనం చెందడం టు అమెరికా. అంటే పాశ్చాత్య దేశాల్లోనే ఏదో ఉందనేసి ఒక అనుకుని ఇక్కడ ఎవరు జనాలు ఎక్కడ మొగ్గు చూపుతున్నారో అక్కడ నుంచి మనం మొదలు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశం అయి ఉండొచ్చు కదా ప్రభుజీ. సో ప్రభుపాలు అదే అనుకున్నారు. మా గురువు గారు సందేశం ఇచ్చారు, అవును ఇంగ్లీష్ లో దీన్ని ప్రచారం చేస్తే కాస్త ఇంటెలిజెంట్ పీపుల్ దీన్ని తీసుకుంటే అవును వెంటనే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అంతే. సో వెంటనే అలాగా చాలా ప్రయత్నాలు చేసి ఇండియాలో సాధ్యం కాక ఇంకా అమెరికాకి వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు. అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లండన్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఎందుకు అమెరికా అనేసి అనిపించింది గురువు గారికి. సో వెంటనే ప్రయాణించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన అవ్వదు. ఒక రోజున ఒక ఆలోచన వస్తుంది. ఒక వాడ కంపెనీని నడిపే ఒక సుమతి మురార్జీ అనేసి ఒక ఆవిడ కంపెనీ ఓనర్ అన్నమాట. ఆవిడ ముంబైలో ఉంటుంది. సో ప్రభుపాదుల వారు వెళ్ళి కలుస్తారు. ఆవిడ వెరీ ఎల్డర్లీ లేడీ, చాలా భక్తురాలు మాట. ఆవిడ కూడా చెప్పండి స్వామీజీ నేనేం చేయగలను అంటే, అమ్మ ఏం లేదు, మీకు ఆ ప్రయాణం చేసే వాడు ఉంది కదా, అందులో నాకు ఉచితంగా ఒక టికెట్ ఇప్పించండి, నేను న్యూయార్క్ సిటీకి వెళ్ళాలనుకుంటున్నానంట. మా వాడ వెళ్తోంది, కానీ అది ప్రయాణికులు వెళ్ళే వాడ కాదండి, సరుకులు మోసే వాడ. అక్కడ ఎవరు ఉండరు, జస్ట్ సరుకులు పోతున్నాయి అంతే. అది మీరు ఎట్లా వెళ్తారని అడిగితే, లేదండి అయినా పర్లేదు, ఎంతో కొంత ఉంటారు కదా, కెప్టెన్ ఉంటాడు, కొంత క్రూ ఉంటుంది, నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను అంటాడు. ఆయన పట్టుదల చూసి ఆవిడ చెప్తుందన్నమాట. అప్పుడు ప్రభుపాదుల వారి వయస్సు ఎంత అనుకుంటున్నారంటే 70 ఏళ్ళు. 70 సంవత్సరాలు అప్పుడు ఈ రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే అప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. యవ్వన దశలో కలిసారు ఆయన, ఇప్పుడు వరకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఎప్పుడు డిస్కరేజ్ కాదా. గురువు గారి ఒక్క వాక్యాన్ని పరిపాలిస్తున్నారు, ఎన్నో రకాల ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఆయన డిస్కరేజ్ కాదా. ఇది ఇప్పుడు నేటి సమాజానికి ఒక మంచి ఉదాహరణ కదా ప్రభుజీ. ప్రతిదీ ఏదైనా నిరాశ కలగగానే వదిలేస్తూ ఉంటాం. చిన్న ఫెయిల్యూర్ రాగానే అవును కొంతమంది ఎక్స్ట్రీమ్ స్టెప్స్. కానీ ప్రభుపాదుల వారు 70 ఏళ్ళు వచ్చేంత వరకు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారు పాపం. సో అది సరే, ఆవిడ అంటుంది, స్వామీజీ మీరు ఈ వయసులో ఎక్కడో అమెరికాకు వెళ్తున్నారు, చాలా చలిగా ఉంటుంది, మీరు అక్కడ బతకలేరు కూడా అని అంటే ఆవిడ తెలిసిన ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఆవిడ. అయినప్పటికీ ప్రభుపాదుల వారు అంటారు, లేదు మా గురువులు చెప్పారు, నేను వెళ్ళాల్సిందే అంటాడు. ఎట్లాగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తోందన్నమాట. తర్వాత అంటుందన్నమాట, అక్కడ మీరు రావాలని ఎవరు కోరుకోవటం లేదు, మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళు కూడా ఎవరు లేరు, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, ఎంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు, ఉండిపోండి అంటూ. అయినప్పటికీ ఆయన వెంటనే ఆ పట్టుదల చూసి ఆవిడ సరే స్వామీజీ అని చెప్పేసి ఒక టికెట్ ఇస్తుందన్నమాట. ఆ వాడ పేరు జలదూత. సో ప్రభుపాదుల వారు అందులో ప్రయాణిస్తారు. ప్రయాణించినప్పుడు ఫస్ట్ 3-4 రోజుల్లో శ్రీలంక, అంటే మన ముంబై నుండి ప్రారంభమై అలా శ్రీలంకకు చేరుకుంటుంది. అక్కడ నుండి మెయిన్ స్ట్రీమ్ ఓషన్లోకి వస్తే ఎక్కడ చూస్తున్న సముద్రం. వెంటనే సీ సిక్నెస్ వచ్చేస్తుంది ఆయన. వచ్చేసేసి ఆకలి అనిపించదు, కాస్త వామిటింగ్ లాంటిది సెన్సేషన్ ఉంటుంది, చాలా వీక్ అయిపోతారు. ఒక రోజున హార్ట్ అటాక్ వస్తుంది. చాలా హార్ట్ అటాక్ రాగానే సమూహం ఆ కెప్టెన్ వీళ్ళందరూ వచ్చి కాస్త శ్రద్ధ తీర్చి ఫస్ట్ ఎయిడ్ ఇస్తారు, కాస్త తీసుకుంటారు. కానీ ఆయనకి ఆకలి ఇంకా రాదు మాట, వెనక్కి రాదు ఏమి. నెక్స్ట్ ఇంకొక 2 రోజులు కాగానే మళ్ళీ ఇంకొక సెకండ్ హార్ట్ అటాక్ వస్తుంది. వెంటనే కుప్పకూలిపోతారు. అనుకున్నారంట, మేబీ నాకు ఈ రకంగా రాసి పెట్టుందేమో, వాడలోనే నేను పరంపదించాలని రాసి పెట్టుందేమో అని అనుకుంటారు. ఎందుకంటే 70 years కదా. కానీ ఆయన అలాగా ఒక ఆపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆయన కలలోకి కృష్ణుడు కనిపిస్తాడు అన్నమాట. కనిపించి ఇంకా నీకేమీ కాదు ఇక్కడ, నువ్వు అమెరికాకు ప్రయాణించని చెప్పి, ఈ పడవకి ఇంకేం కాదని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇచ్చి, అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చూస్తారు అంటే 10 అవతారాలు స్వయంగా ఆ పడవని తీసుకెళ్తున్నట్టుగా కల వస్తుంది అన్నమాట.
వెంటనే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు అట్లాంటిక్ అనే సముద్రంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట వాడ. కెప్టెన్ అంటాడు, అట్లాంటిక్ చాలా భయానకంగా ఉంటుంది స్వామీజీ, మీకు మరి ఏమవుతుందో అనేది భయంగా ఆయన అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, ఏం కాదు, ఆల్రెడీ కృష్ణ భగవానుడే చెప్పేశారు. అసలు చాలా స్మూత్ గా వారు ఫస్ట్ బోస్టన్ చేరుకుంటారు, ఆ తర్వాత న్యూయార్క్ సిటీకి చేరుకుంటారు అన్నమాట. చేరుకుని దిగుతున్నప్పుడు స్వామీజీ చేతిలో 5 ట్రంక్ బాక్సులు ఉంటాయి, అవన్నీ భాగవతం పుస్తకాలు, ఆయన చెందింది ఇంకొక చిన్న బ్యాగు, 40 రూపాయలు చేతిలో ఉన్నాయి, 70 ఏళ్ల వయసు, ఎవరూ లేరు సహాయానికి. అలా దిగుతూ ఉన్నప్పుడు ఆ కెప్టెన్ పేరు పాండే. పాండే గారు, నా దగ్గర $1 లేదు, నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి, నేను ఒక సెట్ ఇస్తాను మీకు, మీరు పుస్తకాలను తీసుకుని మీకు అంత తోస్తే అంత డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. సో ఆ రకంగా ప్రభుపాదుల వారు ఆ డబ్బు తీసుకుని, దాంతో పెద్ద పెద్ద ఏరియాస్ లో ఉండడానికి లేదు, ఒక చిన్న బస్తీలో, అక్కడ ఏమంటారంటే లోవర్ ఈస్ట్ సైడ్ అనేసి ఒక ప్లేస్ మాట న్యూయార్క్ సిటీలో, అక్కడ ఒక చిన్న బస్తీలో ఆయన ఒక అమెరికన్ యంగ్స్టర్ ఎవరో ఉంటారు, ఆయనతో రూమ్ షేర్ తీసుకుంటారు, ఎందుకంటే ఓన్ గా రూమ్ తీసుకోవాలంటే డబ్బులు లేవు. వాడేమో డ్రగ్ అడిక్ట్. ఒక రోజున స్వామీజీని హాని చేయడానికి వస్తాడనమాట. వెంటనే ఇంకా అక్కడి నుండి స్వామీజీ హుటాహుటిన స్టెప్స్ దిగిపోయి బయటకు వచ్చేయాల్సి వస్తుంది. అట్లాగా ప్రయాణమైన ప్రభుపాదుల వారు, అంటే స్టోరీ అక్కడ కాస్త కట్ చేస్తే 11 సంవత్సరాల తర్వాత చూస్తే ఆయన 108 దేవస్థానాలు మొత్తం అన్ని ఖండాల్లోనూ స్థాపించారు. 10,000 మంది శిష్యుల్ని శిష్యరికం ఇస్తారు అన్నమాట. ఆ 10,000 మందిలో మ్యాక్సిమం ఎవరు అంటే అక్కడ లోకల్ గా ఉండేవాళ్ళు, అమెరికాలోను యూరోపియన్ కంట్రీస్ లో ఉండే చాలా మంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జూస్, బుద్ధిస్టులు అట్లాంటి వాళ్ళు, మరియు ఇండియాలో కూడా చాలా మంది శిష్యరికం తీసుకున్నారన్నమాట. సో వారికి ఆ రకంగా శిష్యరికం ప్రసాదించే, ఆ కాలంలో వాట్సాప్లు లేవు, మనం గ్రూపులు పెట్టలేము, ఒక లెక్చర్ ఇస్తే అందరికి చేరిపోతుందన్న అట్లాంటి ఏమీ లేవండి. సో అట్లాంటి తరుణంలో కూడా ప్రభుపాదుల వారు వేలాది లెటర్స్ స్వయంగా ఆయన రాసి తన శిష్యులకు డైరెక్షన్ ఇచ్చేవారు అన్నమాట. నువ్వు ఇట్లా చేయి అట్లా, ఎందుకంటే గురువు అంటే శిష్యుడి యొక్క సమస్యలను అర్థం చేసుకుని సొల్యూషన్స్ ఇవ్వాలి. సో ప్రభుపాదుల వారికి లెటర్స్ రాసేవారు అన్నమాట శిష్యులు, నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అంటే అప్పుడు ప్రభుపాదుల వారే స్వయంగా ఆన్సర్స్ రాసి పంపించేవారు అన్నమాట. అంతేకాదు 80 పుస్తకాలు రాశారు కృష్ణుడి మీద. అంత పెద్ద ఆర్గనైజేషన్, 10,000 మందిని మేనేజ్ చేస్తూ, పెద్ద పెద్ద అన్ని రకాల ఏమంటారు ఈ ప్రపంచంలో అన్ని రకాలను హ్యాండిల్ చేస్తూ ప్లస్ 80 పుస్తకాలు రాస్తూ. మామూలు మాటల 80 పుస్తకాలు అంటే. ఆయన ఏం చేసేవారు అంటే రాత్రిపూట 2 గంటలు పడుకుని 1 AM 1 గంటకు లేచిపోయేవారు. 4:30 వరకు ఆయన డిక్టాఫోన్లో ఆ భగవద్గీతను తీసుకుని వ్యాఖ్యానాలు చెప్పేవారు అన్నమాట. శ్రీకృష్ణుడు ఈ రకంగా చెప్తున్నారు, తాం స్థితిక్షస్వ భారత, చాలా ఓపికగా ఉండాలి, టాలరెన్స్ ఉండాలి అనేసి ఆయన అన్ని అలా డిక్టేట్ చేస్తే ఆ డిక్టాఫోన్ విని కొంతమంది శిష్యులు టైప్ చేసి ఆ పుస్తకాన్ని తయారు చేసి ఆయనకు చూపించి ఆ తర్వాత దాన్ని ప్రచారం చేశారు. ఆ రకంగా 80 పుస్తకాలు చేశారు, ఎన్నో లెక్చర్స్ ఇచ్చారు. ఇంకా అసాధారణం అన్నమాట, ఒక సామాన్య మానవుడికి సాధ్యం కాదు. సో ఆ రకంగా కృష్ణుణ్ణి, కృష్ణ తత్వాన్ని, హరే కృష్ణను, ఇంకొక విశేషం లక్ష్మీ నరసింహ ఆరాధనను అన్ని ఖండాలలోకి, అన్ని గుమ్మాలలోకి తీసుకువెళ్ళాడు. ప్రత్యేకించి ఇప్పుడు అంటే స్వామివారి అవతారాలలో ఎన్నో అవతారాలు, లక్ష్మీ నరసింహ అవతారాన్ని ఎందుకు ఎక్కువగా ప్రభుపాదులు గారు మాట్లాడడం జరిగింది? సో 65లో ఆయన ప్రయాణిస్తున్నారు, అలాగే 66లో చేరుకున్న తర్వాత 67లో, అంటే అప్పటికి ఇంకా ఎంతో మంది లేరు శిష్యులు, ఒక 4-5 దగ్గరకు వచ్చారు. ఆ తరుణంలో ఇంకొక హార్ట్ అటాక్ వస్తుంది. చూడండి, ఆ ఏజ్ చూడండి. సో వచ్చినప్పుడు వీళ్ళకి ఏం తెలీదు, ఎందుకంటే గురువు అంటే ఎట్లా చూసుకోవాలి,
వీళ్ళకేం ఐడియా లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదా, వాళ్ళు గుణించుకుని మేము హాస్పిటల్కి తీసుకువెళ్దామని అనుకుంటారు అన్నమాట. అనుకుంటే అప్పుడు ప్రభుపాదుల వారు అంటే కాస్త ఆ స్పృహ ఇంకా ఉంది. ఆయన ఏం చెప్తారంటే, వద్దు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు, నేను మీకు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని మీరు ఉచ్చరించండి. అప్పుడు 2 దేవస్థానాలు ఉంటాయి, అక్కడ ఇక్కడ అందరూ కూడా ఉచ్చరించండి అని చెప్పి నరసింహస్వామి వారి యొక్క మంత్రాన్ని ప్రసాదిస్తారు. అప్పటి వరకు వారికి కృష్ణుడు అంటేనే తెలుసు, ఇప్పుడు నరసింహ అంటే వాళ్ళకి ఐడియా లేదు. సో ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట, ఈ లక్ష్మీ నరసింహ, ప్రహ్లాద నరసింహ ఆయన కూడా విష్ణు అవతారమే. తర్వాత భక్తుల్ని రక్షించే భావనలో ఉంటాడు నరసింహ, ఎప్పుడూ భక్తుల్ని రక్షించే, ఎందుకంటే ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చాడు. సో నన్ను రక్షించమని కోరుకోండి, నా గురువు గారు వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు, మీరు పర్మిషన్ ఇస్తే పూర్తి అవుతుంది అనేసి కోరుకోమని చెప్తాడు అన్నమాట. సో ఆ రకంగా వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. రూపాయలు వారు ఖచ్చితంగా రికవర్ అవుతారు. సో ఇంత ఘనంగా హరే కృష్ణ అన్ని చోట్ల ప్రచారం అయింది అంటే అది ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం. ఇప్పుడు మనకు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ ఆలయం కూడా ఉంది. మరి ఇప్పుడు కృష్ణాష్టమి రోజున ఇక్కడ కూడా వేడుకలు జరుగుతాయా? అంటే కృష్ణుడితో పాటు స్వామి వారికి, లక్ష్మీ నరసింహస్వామి వారికి కూడా ఎటువంటి వేడుకలు జరుగుతుంటాయి ప్రభుజీ? అక్కడ యాక్చువల్గా ఆ రోజున ఇరు దేవస్థానాల్లో కూడా విశేషమైన నూతన వస్త్రాలు, ఆభరణాలు సమర్పించడమే కాకుండా మార్నింగ్ నుండి రాత్రి వరకు కూడా ఎన్నో ఉపచారాలు అందించడం జరుగుతుంది అన్నమాట. అంటే ప్రాతకాలంలో స్వామికి షోడశోపచారాలన్నీ సమర్పించి ఆ తర్వాత రెగ్యులర్ నైవేద్యాలు, ఆరతులు, చాలా ఎక్కువ నైవేద్యాలు చేస్తూ ఉంటారు కదా కృష్ణుడికి సంబంధించిన ఏ వేడుకకైనా. జనరల్గా అవతరించిన రోజున 108 ఐటమ్స్ మేము తయారు చేస్తాం. ముఖ్యంగా మాతాజీస్ ఉంటారు, అంటే మా దేవస్థానంలో ఇలాగా ప్రాక్టీస్ చేసే కొంతమంది మాతాజీస్, వారందరూ చక్కగా కృష్ణుడికి వండి పెడతారు అన్నమాట. ఒక 2 రోజుల నుండే వాళ్ళు 2 రోజుల ముందు నుండే వారు ప్రారంభిస్తారు. అందులో స్వీట్స్ ఉంటాయి, కారాస్ ఉంటాయి, కొన్ని రకాల చట్నీలు, తర్వాత ధాన్యాలతో చేసినవి, అన్ని రకాల రైస్ ఐటమ్స్, పాలు, మిల్క్, ఘీ, తర్వాత పన్నీరు, వీటితో చేసిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అట్లా ఎన్నో రకాల వెరైటీస్ అన్ని కలిపి 108 వెరైటీస్ మేము సమర్పిస్తాం స్వామికి. సమర్పించిన తర్వాత వాటిని అన్నిటినీ కూడా భక్తులకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం, వచ్చే వాళ్ళందరికీ వారందరికీ పంచుతాం అన్నమాట. యాక్చువల్గా మా హరే కృష్ణ మూమెంట్ లో మీరు గమనిస్తే ప్రసాదానికి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అవును, ఎక్కడికి వెళ్ళినా సరే మా కార్యక్రమాల్లో అటెండ్ అయితే చాలు, చాలా ఘనంగా వాళ్ళకి ప్రసాదాలు. మెయిన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రభుజీ, ఇప్పుడు అక్కడ మాతాజీలు ఇవన్నీ ప్రసాదాలు చేయటంలో నిమగ్నమై ఉంటారన్నారు. ఆసక్తి ఉన్న వాళ్ళు బయట నుంచి కూడా ఎవరైనా వచ్చి చేయాలంటే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా వారు కూడా రావచ్చు, వారు కూడా అక్కడ ఏ సహాయం చేయగలుగుతారో చేయొచ్చు. వాలంటీరింగ్ అనేసి ఉంటుంది. అంటే మనం తిరుమలలో కూడా చూస్తుంటాము, శ్రీవారి సేవలు చేస్తుంటారు వాలంటీర్స్. అట్లా ఇక్కడ కూడా రావచ్చు. చాలా మంది యాక్చువల్గా వేలాది మంది వాలంటీర్స్ ఆ రోజున అక్కడ ఉంటారు. ఎందుకంటే వచ్చిన భక్తులకు సౌకర్యం ఏర్పాటు చేయడము ప్లస్ భగవంతుడికి సేవలు అందించడము అని నడుస్తూనే ఉంటుంది అన్నమాట. సో ఆ రోజున ఒక విశేషం ఏంటంటే హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో మీరు అక్కడున్న రాధా గోవిందులు ఆ దర్శనం చేసుకోవచ్చు. అత్యంత అందంగా సుందరంగా కనిపిస్తారు. ఆ రోజున నూతన వస్త్రాభరణాలు ఇస్తాం కాబట్టి. తర్వాత ఇంకొక రూపము గోధాకృష్ణులు ప్లస్ మాకన కృష్ణులు, అంటే 3 కృష్ణ రూపాలని దర్శనం చేసుకోవచ్చు ఆ రోజున. సో ఈ గోధాకృష్ణులు ఆ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో ఉంటారు. తర్వాత రాధాకృష్ణులు ఇక్కడ ఈ దేవస్థానం ఈ గర్భాలయంలో మా గుళ్ళో ఉంటారు. తర్వాత మాకన కృష్ణుడు అంటే వెన్నముద్ద పట్టుకుని చిన్ని కృష్ణుడు. ఈ చిన్ని కృష్ణుడు విశేషం ఏమిటంటే వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ చిన్ని కృష్ణుడికి ఉంజల సేవ సమర్పించవచ్చు. అందరికీ అవకాశము.
అక్కడేం టికెట్స్ అంటూ ఏమి ఉండవు. ఓకే ఓకే అందరూ చక్కగా స్వామికి సేవను సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి చక్కగా ఆనందంగా ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అందరికీ కూడా అవకాశం ఉందన్నమాట. మీరు అందరూ రావచ్చు. ఓకే ప్రభుజీ, కృష్ణుడు అంటేనే ఆయన లీలలు 1, 2 కాదు, అసలు చెప్పుకుంటూ పోతే ఎన్నో లీలలు. ప్రత్యేకించి ఈ రోజున మనం ఈ పూజలు ఇలాంటివి పార్టిసిపేట్ చేయకపోయినా ఆయనకు సంబంధించిన విషయాలు విన్నా కూడా ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలమంటారా? ఎస్, కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే అత్యంత సులభమైన మార్గం ఏమిటంటే శ్రవణం. కృష్ణుడి గురించి వినటం. కానీ ఎవరి నుండి వినాలి అది చెప్పారు. అది మనం ఆచార్యుల వారి నుండే వినాలి. ఎవరైతే ఆ కృష్ణుడి యొక్క అనన్యమైన భక్తిని ప్రదర్శించారో అట్లాంటి ఆచార్యుల వారి ముఖం నుండి వచ్చే ఆ వాక్యాలను మనం వినాలన్నమాట. సో మన అందరం కూడా ప్రభుపాదుల వారి దగ్గర నుండి వింటే, లేకపోతే ఆయన రాసిన పుస్తకాల నుండి గనక మనం చదివితే వెంటనే కృష్ణతత్వం అనేది తేలిగ్గా అర్థం అవుతుంది. వేదేషు దుర్లభం అన్నారు. యాక్చువల్గా వేదాలలో కృష్ణతత్వం అనేది చాలా దుర్లభం. మనం చదువుకుంటే ఏం అర్థం కాదు. కానీ అదుర్లభం ఆత్మభక్త, అంటే ఆత్మభక్తుడు అంటే తన సొంత భక్తుడు, ఆయన దగ్గర నుండి వింటే మాత్రం అదుర్లభం, వెంటనే తేలికైపోతుంది. అంటే ఈ రోజున కోట్లాది మంది కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుని ఆయన భక్తులు అయ్యారు అంటే దానికి కారణం ఏంటంటే అదుర్లభం ఆత్మభక్త. ప్రభుపాదుల వారి ఆయన కరుణ ద్వారానే జరిగిందన్నమాట. సో విశ్వగురువులైన ఈ ప్రభుపాదుల వారిని మనం ఆశ్రయిస్తే వెంటనే కృష్ణతత్వం అనేది చాలా తేలిగ్గా లభిస్తుంది. మన జీవితంలో పెద్ద చక్కటి ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి. ఎప్పుడు ఆనందంగా కిలకిలలాడుతూ మన రెగ్యులర్ డ్యూటీస్ చేసుకోవచ్చు. ఓకే ప్రభుజీ, కృష్ణతత్వం అంటున్నాం అంటే అసలు ఏంటి కృష్ణతత్వం అనుకునే వాళ్ళకు సింపుల్ గా ఏదైనా చెప్పగలరా? ఏం లేదు, కృష్ణుడు ఒక సుప్రీం పర్సనాలిటీ, ఆయన అర్థం చేసుకోవడం అంతే. ఒక సామాన్యుని అర్థం చేసుకోవడమే చాలా కష్టం. ఎందుకంటే చూస్తే మనకు అర్థం కాదు ఎవరు. మనకు అర్థమయ్యేది ఏంటంటే బాహ్యంగా కనిపించే కొన్ని ఫీచర్స్ తప్పితే లోన ఏంటి మనకు అర్థం కాదు. మరి దేవాది దేవుడు కృష్ణుడు ఆయన అర్థం చేసుకో, దాన్ని తత్వం అంటారు అన్నమాట. తత్వం అంటే ఆ సత్యం మాట, ట్రూత్ యాజ్ ఇట్ ఈస్. అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఆయన గురించి అర్థం చేసుకోవాలి. జన్మకర్మచమే దివ్యం ఏవం యో తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున అన్నాడు కృష్ణుడు. ఏమిటి? నా జన్మను నా లీలను ఎవరైతే తత్వతః అంటే యాజ్ ఇట్ ఈస్ గా అర్థం చేసుకుంటారో, అంటే యథాతథంగా అర్థం చేసుకుంటారు, ఉన్నది ఉన్నట్టుగా, దెన్ త్యక్త్వా దేహం శరీరం వదిలిపెట్టిన తర్వాత పునర్జన్మ నైతి, మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు. మరి ఏమైపోతాడు? శూన్యంలో కలిసిపోతాడా? జ్యోతిలో, అనంతమైన జ్యోతిలో కలిసిపోతాడంటే కాదు, మామేతి నా దగ్గరికి చేరుకుంటాడు అంటాడు. అంతకన్నా కావాల్సిందే ఉంది. కృష్ణుడుండే ధామానికి అంటే వైకుంఠానికి, ఆ గోకులానికి చేరుకోవాలి అంటే అత్యంత తేలికైన మార్గం ఏమిటంటే కృష్ణుడి గురించి వినడం, శ్రవణం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ తత్వం అర్థం అవ్వాలి అంటే వింటేనే సరిపోతుందా? ఈ వినటము, ఈ చదవటము మాకు రాదండి, మేము ఆయనను ఆరాధించడం మాత్రమే వచ్చు, సేవ చేయడం మాత్రమే వచ్చు, అటువంటి వారికి అర్థమవుతుందంటారా? ఖచ్చితంగా. సేవ అందిస్తే చాలు, వెంటనే కృష్ణుడు నెమ్మదిగా మన దగ్గరకు వచ్చేస్తాడు. ఒక రోజున చైతన్య మహాప్రభుల వారు అంటే సాక్షాత్తు కృష్ణుడి యొక్క భక్తావతారం అని మేము నమ్ముతాం అన్నమాట. సో శ్రీ చైతన్య మహాప్రభుల వారు ఒకసారి శ్రీరంగం వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. భగవద్గీతని చేతిలో పెట్టుకుని కళ్ళమట కాస్త నీళ్ళు వస్తూ కనిపిస్తాడు అనమాట. భగవద్గీత చూస్తాడనమాట. చైతన్య మహాప్రభుల వారు చూస్తే ఆయన భగవద్గీత ఉల్టాగా పట్టుకుని ఉంటాడు. కానీ కళ్ళమట ఏదో నీళ్లు కనిపిస్తున్నాయి. ఏంటండి బ్రాహ్మణులు మీరు ఇట్లాగా ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు అనమాట. అంటే ఏం లేదు, మా గురువులు నన్ను భగవద్గీత చదవమన్నారు, నాకేమో ఒక ముక్క చదవడం రాదు, నాకు చదువు లేదు, ఎటువంటిది ఏది లేదు, మా గురువుకి ఇవన్నీ తెలుసు, అయినప్పటికీ చదవమన్నారు. సో నేను పుస్తకం తీసుకుని రోజు
కాస్త అటు ఇటు తిప్పుతూ ఉంటాను, నాకు ఇందులో ఏం అర్థం కావట్లేదు. మరి అది సరే, మరి కళ్ళమ్మట నీళ్ళు ఏమిటి అని అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు అంటాడు, ఎప్పుడైతే నేను ఈ పుస్తకం చూస్తానో వెంటనే నాకు ఆ కృష్ణుడు గుర్తుకొస్తాడు. ఆ కృష్ణుడు తన భక్తుడైన అర్జునుడి యొక్క రథానికి సారథ్యం వహించాడు, తన భక్తుడికే సారథ్యం వహించాడు. ఇప్పుడు చూడండి, మన నార్మల్ లోకంలో ఓనర్ వెనకాల కూర్చుంటాడు, కారులో డ్రైవర్ ముందు కూర్చుంటాడు. ఇక్కడ కృష్ణుడు ఆయన దేవాది, ఆయన ఓనరు, అవును, కానీ ఆయన డ్రైవర్ అవుతాడు. వెనకాల అర్జునుడు కూర్చోబెట్టాడు. అది గుర్తుపెట్టుకుని ఈ బ్రాహ్మణుడు ఎంతో ఆనందాన్ని పొందుతుంటాడు అన్నమాట. అప్పుడు చైతన్య మహాప్రభులు వారు అంటారు, ఆయన భగవద్గీత చదివిన తర్వాత వచ్చే ఆ ఎఫెక్ట్ ఏంటంటే ఇదే, ఆ భగవంతుడి మీద ఆప్యాయత, ఆనందము, నీకు అది ఆల్రెడీ నీకు లభించింది, నీ భగవద్గీత చదువు అనేది సాఫల్యమైంది నేను అని చెప్తాడు. ఆశ్చర్యపోతాడు అన్నమాట ఆ బ్రాహ్మణుడు. లేదు నేనేం చదవలేదు అంటే, లేదు నేను చదివిన తర్వాత కూడా రాని ఆ భావన నీకు అర్థమైపోయింది. సో మనకు నిజంగా కావాల్సింది ఏంటంటే ఆ కృష్ణుడి మీద ఆప్యాయత, ఆ భావన పెంచుకోవడం అన్నమాట. అలా పెంచుకున్నవాడు ఈ వేదాంతుల కంటే గొప్పవాడు. అన్ని వేదాలు చదివి హృదయం కఠినంగా మారిపోవడం కంటే దేవుడున్నాడు, ఆ కృష్ణుడు ఉన్నాడు అని ఆనందపడిపోయే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అవును. సో అందుకనే మనం స్వామికి సేవలు అందిస్తూ ఉంటే చాలు, ఆయన ప్రీతిని మనం పొందగలిగితే చాలు, వెంటనే మనలో ఆ భావనలనే పెరుగుతూ వస్తుంటాయన్నమాట. స్వామి పట్ల ఆకర్షణ పెరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ రకంగా ఆకర్షితం అవుతాడో, అందుకనే కృష్ణుడికి పేరు ఏంటంటే సర్వాకర్షకుడు అని పేరు అన్నమాట. కృష్ణ అంటే అర్థం అందరినీ ఆకర్షిస్తాడు. ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే యంగ్స్టర్స్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక్కసారి మొదలు పెట్టారు కృష్ణుడికి సంబంధించింది వినటమో చూడటమో అంటే డైవర్ట్ అవ్వలేరు అన్నమాట. ప్రభుజీ, ఇప్పుడు ఈ కృష్ణతత్వం మీరు చెప్పినంత ఈజీగా మనం అర్థం చేసుకోలేమేమో, విన్నా సరే చూసినా సరే ఏ రకంగా అయినా. అంటే సాక్షాత్తు వ్యాస భగవానుడే ఇది అంత సాధ్యపడేది కాదు, క్లిష్టతరమైంది అని చెప్పినట్టుగా వింటూ ఉంటాము. మరి నిజంగా అది వాస్తవం అంటారా? యాక్చువల్గా భగవద్గీత అంతా చెప్పిన తర్వాత కృష్ణుడే చెప్తాడనమాట, అర్జున, ఎవరైతే ఈ భగవద్గీతను ప్రచారం చేస్తారో వారంటే నాకు చాలా ప్రీతి, కానీ ఈ భగవద్గీతను చెప్పడానికి ఎవరికి చెప్పాలని ఆయన చెప్తాడు. ఎవరైతే నా మీద అసూయ లేదో వారికి మాత్రమే భగవద్గీత అర్థం అవుతుంది అంటాడు. సో భగవద్గీత చదవాలన్నా, కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మనం కృష్ణుని చూసి అసూయ పడకూడదు. ఆయన దేవాది దేవుడు అని చెప్పి అంతే ఆ శరణాగతి అనేది ఉండాలన్నమాట. సో మరి ఎందుకు కష్టం అని చెప్తారంటే, ఇప్పుడు చూడండి, మనం రామచంద్రుని చూసాం అనుకోండి, సరే ఫస్ట్ విష్ణువుని చూసాం అనుకోండి, 4 చేతులతో శంఖచక్రాలతో ఎంతో గౌరవనీయంగా అద్భుతంగా కనిపిస్తాడు. వెంటనే దేవుడు అని అర్థమైపోతుంది. మనకి ఇంకా ఫిలాసఫీలు అర్థం అవసరం లేదు, ఏం అవసరం లేదు, చూడగానే అర్థమైపోతుంది నాకంటే గొప్పవాడు అనేసి. రామచంద్రుని చూసారు అనుకోండి, అబ్బో చాలా మర్యాద పురుషోత్తముడు, ఎన్నో నియమంగా ఉన్నాడు. 16,000 మంది మునులు ఆయన వచ్చి రామచంద్రుని కోరుకుంటారు, మీకు మేము దాసులుగా దాసి అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అంటాడు. అంటే ఆ రూపాన్ని మాకు ప్రసాదించండి అడుగుతాడు అన్నమాట. అప్పుడు రాముడు అంటాడు, ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి, నెక్స్ట్ అవతారంలో నేను కృష్ణుడిగా రాబోతున్నా అని చెప్తాడు అన్నమాట. సో అంటే రామచంద్రుని చూసినా ఎంతో మర్యాద పురుషోత్తముడు అంటారు, అంటే ఎంతో చాలా నియమంగా కనిపిస్తాడు. కానీ కృష్ణుడి దగ్గరికి వస్తే ఒక సామాన్యుడిగా కనిపిస్తాడు, గోవుల్ని కాచుకునే ఒక కాపురిలా కనిపిస్తాడు, నెమలి పించం పెట్టుకుంటాడు. ఆ తర్వాత గోపికలతో ఆడుకుంటుంటాడు. తర్వాత 16,000 మందిని పెళ్లి చేసుకుంటాడు. ఇవన్నీ అర్థం కాదన్నమాట.
అంతమందిని పెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఏమిటి అనేసి నిజంగా వీళ్ళంతా 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు. 16,108 మందిని పెళ్లి చేసుకుంటాడు ద్వారకాలో. ఓకే. యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక నరకాసురుడు వాడేం చేస్తాడు అంటే అన్ని రాజ్యాల మీద దాడి చేసి ఆ రాజులను ఓడించినప్పుడు అక్కడుండే కన్యలందరినీ దొంగలించుకుని వచ్చి తన ఆధీనంలో పెట్టుకుంటాడు. ఆ రకంగా 16,108 మందిని బంధిస్తాడు. వాళ్ళందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆ తరుణంలో కృష్ణుడు అక్కడికి రావడం జరుగుతుంది. కృష్ణుడు సత్యభామ ఇద్దరు అక్కడికి రావడం జరుగుతుంది అన్నమాట. జరిగినప్పుడు ఆ కాలంలో ఏంటంటే అది వైదిక సంప్రదాయం అన్నమాట. ఒకవేళ ఏ కన్య అయినా సరే ఇంటి నుండి ఒక్క రాత్రి లేకపోయినా సరే ఎవరు పెళ్లి చేసుకోరు. ఒక్క రాత్రి 2 రాత్రులు లేకపోయినా సరే ఎవరు పెళ్లి చేసుకోరు. అసాధ్యం పెళ్లి అనేది. అట్లాంటి తరుణంలో వీళ్ళు ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా బందీలుగా ఉండడంతో వాళ్ళకి అసలు పెళ్ళి అవ్వడం అనేది అసాధ్యం. సో కృష్ణుడు వచ్చి ఆ రాక్షసుని సంహరించిన తర్వాత వీళ్ళందరి చెర నుండి విడిపిస్తాడు. విడిపించినప్పుడు వాళ్ళందరూ భగవంతుడిని ఆల్రెడీ ఆకర్షితులైపోతారు స్వామిని చూడగానే. వెంటనే ప్రార్థనలు ఇచ్చి సరే మీకేం కావాలని కోరుకోమని చెప్తే మాకిప్పుడు మేము ఇంటికి వెనక్కి వెళ్ళినా సరే ఎవరు పెళ్లి చేసుకునే అవకాశం లేదు. సో మరి అయితే ఏంటి అంటే ఏం కావాలి మీకు అంటే మమ్మల్ని మీరే పెళ్లి చేసుకోండి అంటే అప్పుడు కృష్ణుడు 16,108 మంది అంటే ఆల్రెడీ 8 మంది మెయిన్ క్వీన్స్ ఉంటారు. మిగతా వాళ్ళందరినీ కూడా పెళ్లి చేసుకుంటాడు. అందరినీ పెళ్లి చేసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క భవంతిని నిర్మిస్తాడు అక్కడ ద్వారకాలో. అంతేకాదు 16,108 రూపాలుగా తను కూడా ఎక్స్పాండ్ అవుతాడు. ఒక్కొక్క భార్యతో ఒక్కొక్క రూపం నివసిస్తుందన్నమాట. అంతమంది కృష్ణులుగా తను విభజన జరిగి తను ఒక్కొక్కరితో నివసించడం ప్రారంభిస్తాడు అనమాట. అంటే మానవులు ఒకవేళ ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నా వాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి వెళ్ళగలుగుతాడు, వెళ్ళాల్సిందే అంతే. కానీ భగవంతుడు అట్లా కాదు, తను ఎక్స్పాండ్ అవుతాడు. సర్వాంతర్యామి అంతటా ఉంటాడు అన్నట్టు అంట అన్ని చోట్ల అన్ని గృహాల్లో కూడా ఆయన కృష్ణుడిగా అవతరించి అక్కడ ఉన్నాడు అనమాట. ప్రతి హృదయంలోనూ ఆయన ఎక్స్పాండ్ అయ్యి ఉండగలిగిన వాడు ఒక 16,000 మందికి అంత తొందర ఏముంది. మన ఏమిటంటారు, మానవ హృదయంలోనూ ఉన్నాడు పరమాత్మ రూపంలో, ఒక చిన్న మస్కిటోలో కూడా ఉన్నాడు. ఏదన్నా జీవి కదులుతోంది అంటే ఆ జీవిలో ఆత్మ ఉంది, పరమాత్ముడు ఉన్నాడు. అంటే చలనం ఉన్న ప్రతి దాంట్లో పరమాత్మ ఉన్నాడు అనుకోవచ్చా? అంటే ప్రతి జీవిలో కూడా చలనం ఉన్నా చలనం లేకపోయినా ఉన్నారన్నమాట. చలనం లేనివి ఏమిటి? చరాచర సృష్టి అంటారు కదా. అచర అంటే వృక్షాలు. అవును, వృక్షాల్లో కూడా ఆ స్వామి ఉన్నాడు అనమాట. సో అంటే పరమాత్ముడు ఉన్నాడు కనుకనే మనం కొంత ఆ యాక్టివిటీని చూస్తాం అన్నమాట. పళ్ళు రావడము, పుష్పాలు రావడము అట్లనే గమనిస్తుంటాం. అంటే ఎక్కడైతే ఇట్లాంటి ఆ గ్రోత్, ఆ కాన్షియస్నెస్, జీవం ఉందో వాటన్నిటిలోనూ ఆ పరమాత్ముడు కూడా జీవితో పాటుగా నివసిస్తాడు. జీవి వేరు, పరమాత్ముడు వేరు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ఏంటి ప్రభుజీ వ్యత్యాసం ఏంటి? ఆత్మ అంటే 2వ చాప్టర్లో కృష్ణుడు ఈ సీక్రెట్ చెప్తాడనమాట. ఏమని? అర్జున, నువ్వు ఇంత విషాదం పొందుతున్నావే, నువ్వు శరీరం కోసం విషాదం పొందుతున్నావు నాయన, కానీ మనం అందరం కూడా ఈ శరీరాలం కాదు, ఆత్మస్వరూపులం అంటాడనమాట. దేహినో యస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర మోహ్యతి అని చెప్పి, ఈ జన్మలో మనం ఎన్నో శరీరాలు మార్చుకున్నాము, కానీ ఆత్మ మాత్రం మారదు. ఒకవేళ మనం ఈ శరీరాన్ని వదిలిపెడితే ఆత్మ ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుందని చెప్తాడనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి రీసెంట్గా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఎయిర్ ఇండియా కదా. చాలా దురదృష్టకరమైన విషయం అది. ఆ బోర్డులో అంటే ఆ ఫ్లైట్లో ఉన్న అందరూ కూడా చనిపోయారు, ఒక్కడెవరో బతికారు.
ఇంకొక ఆమె మిస్ అయిపోయింది, కాస్త లేటుగా వచ్చి ఆవిడ మిస్ అయిపోయింది, అవును తప్పితే మిగతా వారందరూ చనిపోయారు. అవును ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వారందరూ ఏమయ్యారు? భగవద్గీత ఘంటాపథంగా ఏం చెప్తుందంటే వారందరూ ఆల్రెడీ ఎక్కడో జన్మ తీసుకున్నారు. ఇప్పటికే ఇప్పటికి ఆల్రెడీ ఆ, జన్మించేశారు. ఓకే ఏ కుటుంబాల్లో పుట్టారు, ఎక్కడ జన్మించారు అన్న విషయాలు కూడా యాక్చువల్గా శాస్త్రం బాగా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. అది ఇంకొక సైన్స్ మాట. ఓకే ఈ కాలంలో కొద్దిగా అట్లాంటివి కఠినం అన్నమాట. అవును కానీ ఖచ్చితంగా వారు ఆల్రెడీ జన్మించారు. ఏవో కుటుంబాల్లో వాళ్ళు ఆల్రెడీ 1 month 2 month, అది ఎప్పుడు క్రాష్ జరిగిందో తెలియదు, అంటే ఆ. నాకు గుర్తులేదు. 2-3 months పైన అయింది. ఆల్రెడీ ఒక 2 months వాళ్ళకి ఆల్రెడీ అంటే జన్మించి ఉండడం అంటే ఆల్రెడీ వాళ్ళు గర్భంలోకి ప్రవేశించారు. ఓకే 9 నెలలు పూర్తి కాగానే వారందరూ జన్మించేస్తారు. అంటే ప్రభుజీ ఖచ్చితంగా మానవ జన్మే తీసుకుంటారు అని చెప్పొచ్చా? అంటే ఏ జీవిలో అయినా ప్రవేశించవచ్చు అనుకోవచ్చు కదా. కరెక్ట్. ఉమ్. ఇక్కడ మరి నెక్స్ట్ జన్మ అనేది ఏ రకంగా వస్తుంది? అది ఈ జన్మలో చేసుకున్న పాపపుణ్యాల కలయిక. ఈ కలయిక ప్రకారము మనిషి రూపం రావచ్చు, లేకపోతే ఇంకొక రూపం రూపమే. రావచ్చు. అంటే ఆ యాక్సిడెంట్ జరిగింది కదా, దానివల్ల వారందరూ కూడా అంటే ఏమన్నా బ్యాడ్ లైఫ్ అని వస్తుందంటే అది చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎలా చనిపోతాం అనేది ఆల్రెడీ నిర్ణీతం అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఏ రకంగా చనిపోతారు అనేది నిర్ణీతం అయిపోయింది. దేని ప్రకారము? అది పూర్వజన్మ చేసుకున్న పనులని బట్టి. దాన్ని బట్టి. మరి ఈ జన్మలో చేసుకున్న దాని ప్రకారము నెక్స్ట్ జన్మ అనేది లభించింది ఆల్రెడీ వాళ్ళకి. అవును అవును ఇప్పుడు 2 నెలలే కాబట్టి ఇంకా గర్భంలో ఉన్నారు, ఉన్నారు. కానీ ఆల్రెడీ నడుస్తుంది, Process ప్రాసెస్ నడుస్తుంది అన్నమాట. కొన్ని రోజుల్లోనే వాళ్ళు పుట్టబోతున్నారు అన్నమాట, మ్మ్. అంటే కొన్ని నెలల్లో వాళ్ళు. అవును సో మనం చేసుకున్న ప్లస్ మైనస్ల ద్వారా నెక్స్ట్ లైఫ్లో 4 అనేవి నిర్ణీతం అవుతాయి అట్లీస్ట్. ఆహా. జన్మైశ్వర్య శృతశ్రీ. ఒకటి ఏంటంటే ఎక్కడ పుడతారు అనేది నిర్ణయం అవుతుంది. కొంతమంది గోల్డ్ స్పూన్తో మేబీ టాటా బిర్లా అట్లాంటి ఫ్యామిలీస్లో పుడతారు. అవును కొంత పాపం ఏమీ లేకుండా ఉండే ఇబ్బంది ప్రదేశాలు, పడే. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లాంటివి, అక్కడ కూడా పుడతారు. అవును అంటే ఇది దేవుడు చేసిన డిస్క్రిమినేషన్ కాదు, మనం చేసుకున్న ప్లస్ మైనస్. ఓకే ఓకే దేవుడు ఆయన న్యూట్రల్, కరుణ, ఆయన చాలా అందరిపైన ఒకేలా అందరిపైన ఒకేలాగా ఉంటాడు. ఎందుకు అందరిపైన ఒకేలాగా ఉంటాడు అంటే అందరూ కూడా ఆయన బిడ్డలే, అంతే. ఆయన కొడుకులే. ఉమ్. సో ఆయన ఏమంటాడంటే నేను తండ్రిగా మీకు అందరికీ న్యూట్రల్ అయ్యా, ఉమ్. మీరు బాగా మంచి పనులు చేస్తే పైకి వస్తారు, చెడ్డ పనులు చేస్తే కిందకి వెళ్ళిపోతారు. ప్రభుజీ ఇప్పుడు అందరూ ఆయన బిడ్డలే, మరి అందరూ ఆయన బిడ్డలైనప్పుడు ఎన్నెన్నో అరాచకాలు దుర్మార్గాలు, ఒకడేమో చాలా మంచివాడు అవుతాడు, ఒకడేమో చాలా దుర్మార్గుడు అవుతాడు. అవును. మరి మన తల్లి అయితే మనని ఖచ్చితంగా తప్పు చేస్తే మందలించి సరి చేస్తుంది. మరి భగవంతుడు సరి చేసే ప్రయత్నం చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ ఎవరైనా బాగా భయానకమైన రాక్షసుడు అయిపోతే స్వయంగా వచ్చి వాడిని చంపడం కూడా చేస్తుంటాడు స్వామి. ఓ, ఈ కలికాలంలో సాధ్యపడుతుందంటారా? అంటే ఈ కలికాలంలో ఒక సమస్య ఏంటంటే పూర్వకాలంలో అయితే ఇట్లాంటి రాక్షసులను చూసాం. అంటే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని మనం చూసాం. అవును ప్రభుజీ. మరి కలియుగంలో ఒక విశేషం ఏంటంటే ఆ. ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ రాక్షస గుణాలు ఉన్నాయి. దైవ గుణాలు కొద్దిగా, అంతే. రాక్షస గుణాలు కూడా ఉంటాయన్నమాట. అంటే నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కదరా, ఈ రోజు ఏంటి ఇంత భయానకంగా ఉన్నాడు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అన్ని షేడ్స్ చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ. సో మరి స్వామి చంపాలంటే ఇంకా అందరినీ చంపేయాలి, అంతే. అట్లా కాదు. అందుకనే ఈ కలియుగంలో భగవంతుడు అవతరించిన అవతారం ఏంటంటే నేను చెప్పినట్టు శ్రీ చైతన్య మహాప్రభు అన్నమాట. వీరిని మనం అర్థం చేసుకోవాలి. గౌరనితాయిని స్వయంగా వెస్ట్ బెంగాల్లో అవతరించారు. మీరు అనొచ్చు మరి ఈ అవతారానికి మరి ఏమన్నా శాస్త్ర ఉక్తం ఏమన్నా ఉందా అంటే శ్రీమద్ భాగవతం చెప్తోంది, ఎన్నో పురాణాలు చెప్తున్నాయి. ఏమని? శ్రీకృష్ణుడే ఆ భక్తుడి అవతారంలో వస్తాడు ఈ కలియుగం ప్రారంభంలో అని చెప్తుందన్నమాట. సో ఏంటది? కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధసహ. కలియుగంలో తెలివితేటలు ఉండే వాళ్ళందరూ కూడా ఆ దేవాది దేవుణ్ణి సంకీర్తన యజ్ఞం ద్వారా ఆరాధిస్తారు. మీరు అడిగారే ఆరాధన ఏ రకంగా చేయాలని.
అది సంకీర్తన ద్వారా చేయాలి. అంటే ఆహా. సంకీర్తన అంటే ఏంటంటే ఈ హరినామాన్ని పాడడం కానీ జపం చేయడం ద్వారానే మాత్రమే మనం స్వామిని పూజించగలుగుతాం అన్నమాట. మరి ఆ రూపం ఏమిటి? ఈ సంకీర్తన స్వీకరించే ఆ భగవంతుడు రూపం ఏంటంటే కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగపాంగాష్ట్ర పార్షదం. సాక్షాత్తు కృష్ణుడే, కానీ కృష్ణుడి కలర్ ఉండదు, బంగారు వర్ణంతో వస్తాడు. ఆయన పేరే శ్రీ చైతన్య ఆర్ గౌరంగ. మన తెలుగు వాళ్ళు మనం వినలేదు ఈ పదాన్ని. వెస్ట్ బెంగాల్లో అవతరించిన స్వామి పేరు మాట. ఆ సంప్రదాయంలో వస్తున్న వారే ఈ ప్రభుపాదుల వారు. ఈ హరే కృష్ణ మూమెంట్ అంతా కూడా ప్రారంభించింది ఆ చైతన్య మహాప్రభుల వారు. సాక్షాత్తు కృష్ణుడే ఈ హరినామాన్ని మనకి ప్రవేశపెట్టి ఎవరైతే ఈ జపం చేస్తారో సంకీర్తన చేస్తారో మనం ఆరాధిస్తున్న కృష్ణుడు ఎవరు అంటే శ్రీ చైతన్య మహాప్రభుల వారు అన్నమాట. మనకు తెలియకపోవచ్చు, కానీ స్వామి మన నుండి తీసుకుంటున్నాడు అన్నమాట. మీరాదేవి తన యొక్క గీతాలలో ఆ చైతన్య మహాప్రభువును ప్రార్థిస్తుందన్నమాట. కృష్ణ, నువ్వు ద్వాపరలో నల్లగా వచ్చావు, ఇప్పుడు నువ్వు సువర్ణవర్ణంలో వచ్చావని ఆమె కొనియాడుతుందన్నమాట. సో ఈ అవతారానికి ఇంకొక పేరు ఏంటంటే చన్న అవతారం అంటారు. అంటే చన్న అంటే కనిపించడు, ఎవరికి తెలియదు, గుప్తంగా వస్తాడనమాట. గుప్తంగా ఆచార్య రూపంలో వచ్చి ఈ హరినామాన్ని ప్రవేశపెట్టి ఆయన తన ధామానికి వెళ్ళిపోతాడనమాట. దీన్ని చన్నావతారం అంటారు, శ్రీ చైతన్య మహాప్రభుల వారు అన్నమాట. సో ఆయన మహాప్రభుల వారు 550 సంవత్సరాల క్రితం అవతరించారు వెస్ట్ బెంగాల్లో. ఆయన అప్పట్లో ఒక మాట అంటారు. ఏమని? ఆయన ఒక ప్రిడిక్షన్ చెప్పారు. ఏమని? నా పేరు మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతుంది అని చెప్తారన్నమాట. అప్పట్లో వారు అనుకున్నారు భగవంతుడి నామము అన్ని చోట్ల అంటే అర్థం ఏమిటంటే మోస్ట్లీ బెంగాల్లో పరిమితం అవుతుంది అని అనుకున్నారు. ఎందుకంటే ఆ కాలంలో ట్రాన్స్పోర్ట్లు అంటూ ఏం లేవు, అందరూ నడకనే, లేదా బుల్లక్ కార్డ్స్ అంతే. కానీ ఇంకొక మాట అంటారే చైతన్య మహాప్రభుల వారు, త్వరలోనే నా సేనాపతి భక్తుడు రాబోతున్నాడు, ఆయన ఈ నామాన్ని మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చేస్తాడని చెప్తారు. 500 years బ్యాక్ చేసిన ప్రిడిక్షన్ ని ఫుల్ఫిల్ చేస్తూ ప్రభుపాదుల వారు దిగి వస్తారు. మొత్తం నామాన్ని అంతటిని ప్రచారం చేస్తారు. చాలా అద్భుతం కదండి. నిజంగా చాలా అద్భుతం. అంటే ఆలస్యమైనప్పటికీ ఆ చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ దేవుడు ఎప్పుడు అనుకున్నాడో ఖచ్చితంగా ఆ సమయానికి ఆచార్యులు వచ్చి మొత్తం ఈ లోపల అంటే ఆ 500 years లో ఏం జరిగిందంటే మొత్తం టెక్నాలజీ అంతా బయటకు వచ్చింది. చూసారు, అన్ని రకాల ఓడలు, విమానాలు అన్ని రావడం మొదలుపెట్టినాయి. ఆచార్యుల వారు వీటిని అన్నిటిని ఉపయోగించి ఆయన మొత్తం ఆ నామాన్ని, హరినామాన్ని మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చేశారు. ఇంకాస్త సులభమైంది వీటన్నిటి వల్ల. అసాధ్యం అనుకున్నది సాధ్యమైపోయింది. ఎందుకంటే భగవంతుడు చేసిన అరేంజ్మెంట్స్ అన్నమాట. ఒకవేళ బుల్లక్ కార్డ్స్ ఉంటే ఇప్పుడు చాలా టైం పడుతుంది, అసాధ్యం అన్నమాట. ఒక రకంగా చెప్పాలి, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళటానికి పట్టే రోజులే ఎక్కువ మనం వెళ్ళి అక్కడ చెప్పే విధానం కన్నా కూడా. అవును. తర్వాత ప్రింటింగ్ ప్రెస్లు వచ్చాయి, పుస్తకాలు ముద్రించడం మొదలు పెట్టింది. ఇంతకు ముందు ఏం చేసేవారు అంటే తాళపత్రాల్లో వాళ్ళు కాపీలు చేసుకునేవారు. ఒక పుస్తకాన్ని చూసుకుని ఇంకొక పుస్తకం మీద తాళపత్రాలు అంటే పామ్ లీవ్స్ ఉంటాయి కదా, వాటి మీద వాళ్ళు రాసుకునేవారు అన్నమాట. అలా ఒక కాపీ చేయాలంటే ఎన్నో నెలలు పట్టేది. దాన్ని ఒకరికి బహుమానంగా ఇచ్చేవారు, తర్వాత ఇంకొక కాపీ చేసేవారు. అట్లా చూడండి, వెంటనే ప్రింటింగ్ ప్రెస్లు రావడము. మరి ఇప్పటి వరకు ప్రభుపాదుల వారి పుస్తకాలు ఎన్ని ప్రచురితమే అంటే ఎన్ని రకాలుగా మేము డిస్ట్రిబ్యూట్ చేసాం, ఎంత వితరణ జరిగిందని ఆలోచిస్తే ఆ భగవద్గీత దానికి సంబంధించిన పుస్తకాలన్నీ కలిపితే ఆల్మోస్ట్ 55 కోట్లు కాపీలు మొత్తం ప్రపంచంలో అందరూ తీసుకున్న అంతమంది తీసుకున్నారు. 55 crore పుస్తకాలు. ఎంత కాలంలో ప్రభుజీ ఇదంతా? ఇది లాస్ట్ 45 years లో చేసాము ఇది. మేము సాధారణంగా ఏదైనా పుస్తకం ఇస్తే అట్లీస్ట్ ఆ ప్రింటింగ్ కాస్ట్ అని వెనక్కి తీసుకుంటాం. అంటే డబ్బులు ఇచ్చే కొనుక్కున్నారు, ఎంతో కొంత చదువుతారు. ఉచితంగా ఇస్తే
దాన్ని పల్లీలు పెట్టుకోవడానికి వాడుకుంటారు. వాల్యూ ఉండదండి. వాస్తవం. మనకే వాల్యూ లేకపోతే వాళ్ళకి మ్మ్. వాల్యూ ఎలా ఉంటుంది? అవును. సో అందుకనే ప్రభుపాదుల వారు ఆ రకంగా ఈ మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఉమ్, సాధారణంగా ఆధ్యాత్మికత అంటే అన్నిటి నుండి కాస్త దూరంగా ఉమ్, టెక్నాలజీలు వాడకూడదు, ఉమ్. ఇట్లాంటి వసతులు ఉండకూడదు, తపస్సులు ఆ, అంటే కఠినంగా ఉండాలి కఠినంగా అనేసి. ఉండాలని కాదు. ఆ. అది కాదు నిజమైన ఏంటో ఆధ్యాత్మికత. వైరాగ్యం అంటే. ఉమ్, ప్రభుపాదుల వారు ఏమనేవారంటే మన వైరాగ్యం ఏమిటంటే ఉమ్, యుక్త వైరాగ్యము అనేవారు. ఉమ్. ఏంటి యుక్త అంటే తెలివైన వైరాగ్యం. ఉహుం. ఏంటి తెలివి అంటే ఆ, ఈ లోకంలో కనిపించిన టెక్నాలజీస్, ఈ వసతులన్నీ కూడా మరి ఆ కృష్ణుడు ఇచ్చినవే కదా, మరి ఆయన సేవకు వాడుకోవడంలో తప్పే ఉంది. ఉహుం. అవునవును, ఓనర్కి సంబంధించినవి ఆ ఓనర్కి వెనక్కి ఇవ్వడంలో తప్పే ఉంది. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్ లో చాలా ఉన్నాయి, అవును, ఇవి మళ్ళీ ఓనర్కే మనం ఇచ్చేసాం అనుకోండి ఆయనకి, ఉమ్. అందులో తప్పే ఉంది. అంతే కదా. సో అందుకనే వైరాగ్యము అంటే అయ్యో ఇది నాది కాదని దూరం వెళ్ళడం కాదు, ఉమ్, దాన్ని తీసుకుని ఓనర్కి ఇవ్వడము. ఉమ్. ఇప్పుడు మీరన్నట్టుగా ఈ వైరాగ్యం అనేది కూడా రకరకాల సందర్భాల్లో రకరకాల పరిస్థితులను బట్టి ఉంటుంది. భక్తిలో వైరాగ్యం ద్వారా వచ్చే భక్తి కూడా ఉంటుందంటారు. నిజంగా ఇలా వైరాగ్యం ద్వారా వచ్చే భక్తి విషయానికి వస్తే ఇది శాశ్వతం అనుకోవచ్చా ప్రభుజీ? ఇది ఖచ్చితంగా శాశ్వతము. ఉమ్, భక్తిలో వచ్చే వైరాగ్యం ఏంటంటే నేను చెప్పినట్టు భక్తుడు ఏమనుకుంటాడు అంటే ఈ ప్రపంచంలో ఉండే అన్ని రకాల టెక్నాలజీస్, వసతులు అన్నీ ఉపయోగించుకుని ఆ స్వామి నామాన్ని అన్ని చోట్ల ప్రచారం చేయాలని అనుకుంటాడు. ఉమ్, ఇప్పుడు మీరు ఎవరినైనా ప్రేమించారనుకోండి, ఉమ్. అందరికీ ఆయన పేరు తెలియాలనుకుంటారు, ఆ. ఆయన గురించి తెలియాలనుకుంటారు. తెలియాలనుకుంటారు. అంతే మాట. ఉమ్, భక్తి అంటే అర్థం ఏమిటంటే ఈ రకంగా స్వామికి సేవలు అందించడం. ఉమ్, మీకేమన్నా టాలెంట్ ఉందా, ఆ టాలెంట్ ద్వారా ఆ కృష్ణుడి యొక్క గుణగణాలని ప్రచారం చేయడం. ఓ, మీరు అకౌంటెంట్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు. ఉమ్, ఆ సైన్స్ని ఉపయోగించుకుని ఆ స్వామి లీలల్ని కానీ లేకపోతే తత్వాన్ని కానీ మనం ప్రచారం చేయగలిగితే అది యుక్త వైరాగ్యము అంటే. ఉమ్, అంటే భక్తి అన్నా కూడా ఈ వైరాగ్యం అన్నమాట. ఓకే. నిజ భక్తి యోగం వైరాగ్య విద్య, నిజ భక్తి యోగ. భక్తి యోగ అంటే వైరాగ్య విద్య. ఉమ్. మరి ఏంటంటే వైరాగ్యం, మీ చేతిలో మొబైల్ ఉంది, ఆ. ఒక మంచి కళ్ళజోడు పెట్టుకున్నారు, ఏంటి వైరాగ్యం అంటే? మా వైరాగ్యం ఏమిటంటే ఆ. ఇవన్నీ కూడా కృష్ణుడికే, ఆయన సేవలో ఉన్నాయి. అంటే మిగతా వారి మీ స్వంతానికి మీరు ఉపయోగించుకోరు. స్వలాభం కోసం కానీ ఉమ్, లేకపోతే ఇంద్రియ తృప్తి కోసం కానీ వాడేది కాదు. ఉమ్, ఇది భగవంతుని సంతృప్తి పరచడానికి చేసే ఒక యజ్ఞం మాట, ఓకే. ఒక బృహత్ మృదంగం మాట, అన్ని చోట్ల వ్యాప్తి చెందాలి అనేది మాట. ఓకే, ఓకే. సో ఆ రకంగా మేము టెక్నాలజీ వాడతామండి. ఉమ్, ఇప్పుడు రీసెంట్ గా మీరు చూస్తే ఈ ఏ టెక్నాలజీ వాడి అవును, అవును. చేసి నరసింహస్వామి మీద ఒక యానిమేషన్ మూవీ అద్భుతం, నిజంగా. అద్భుతం అండి. ఆ. అది హరే కృష్ణ తత్వం నుండి తీసుకోవడం జరిగింది. ఓకే, ఓకే. అది ఆ నరసింహస్వామి అనుగ్రహంతో చాలా బాగా ప్రసిద్ధమైంది. అవును. ఇది మాట నిజమైన వైరాగ్యము అంటే. ఉమ్, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాము, అవును. అన్ని చేసాము, ఉమ్, లేటెస్ట్ టెక్నాలజీ, కానీ భగవంతుడిని కీర్తించాం, అవును. నరసింహస్వామిని ప్రాచుర్యం చేసాం. ఉమ్, అది మాట మనం చేయాల్సింది. ఉమ్. సో మీకు ఏమన్నా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని ఉపయోగించుకుని మీరు ఆ దేవుణ్ణి ఎట్లా కీర్తించాలని ఆలోచించండి. ఉమ్, మీరు మంచి గాయకుల, చక్కగా భగవంతుడు కీర్తనలు పాడండి. అవును. యు ఆర్ గుడ్ రైటర్, ఆ కీర్తనలు రచించండి, Right. లేకపోతే కాపీ రైటింగ్ చేయండి భగవంతుడి గురించి. అవును. మీరు అన్నారే కొంతమంది ఏమన్నా వచ్చి అక్కడ కుకింగ్ చేయగలరా? ఖచ్చితంగా. ఉమ్, మీకు ఎవరికైనా వంట చేయడం వచ్చంటే మీరు రావచ్చు, చక్కగా స్వామికి ప్రసాదాలు అన్ని తయారు చేయొచ్చు అన్నమాట. ఉమ్, సో చాలా ఏమంటారు, హ్యాపీ ప్రాసెస్. అవును. మనకున్న దాంట్లోనే మనం భగవంతుణ్ణి చక్కగా కొలవచ్చు, ఉమ్, ఆనందించవచ్చు అన్నమాట. ఇది ఈ ఏంటంటే కృష్ణ తత్వము అంటే, ఉమ్, కృష్ణుడి యొక్క సేవ అంటే. ఎటువంటి ఆర్టిఫిషియల్గా ఘోర తపస్సులు కానీ ఒంటికాల మీద నించుని నించోటాలు. చుట్టూ అగ్నిని పెట్టుకుని, అవును. యాక్చువల్గా నిజంగా దేవుణ్ణి చూడాలి అంటే అంత చేయాల్సిందే. ఉమ్,
కానీ కలియుగంలో మన పరిస్థితి చూసి ఆ భగవంతుడే మనకి అన్ని అవకాశాలు దగ్గర దాకా తీసుకొచ్చాడు అనమాట. హరినామం చేస్తే చాలు నాయనా అంతే అని మనం కన్విన్స్ చేస్తాడు. ఆ నామం చెప్పడానికి కూడా మనకి సమయం లేదు. అంటే సమయం లేదు అనే దానికన్నా తెలియకపోవడం కొంత, తెలిసిన ట్రస్ట్ చెయ్యొచ్చా చెయ్యకపోవచ్చు చెయ్యకూడదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఒకటి, ఇవన్నీ కూడా ఉన్నాయేమో ప్రభుజీ. కరెక్ట్. అందుకనే ఈ ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి ఈ స్టూడియో ఉంది, సరే కొంతమంది వింటారు, అరే హరినామం చేయాలా అని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ 16 పదాల హరినామాన్ని కనుక మొదలు పెడితే ఎన్నో చక్కటి మార్పులు కనిపిస్తాయి అన్నమాట తన జీవితంలో. మరి ఇంత సహాయం చేసిన ఈ స్టూడియోకి కూడా చాలా పుణ్యం వస్తుంది. ఇక్కడ టెక్నాలజీ అంతా కూడా పవిత్రం అయిపోతుంది. ఇది భగవంతుడి యొక్క ఆ తత్వం అన్నమాట. చాలా చక్కటి విషయం అన్నమాట. మీరు అలాగే ఈ స్టూడియోను టెక్నాలజీస్ను ఉపయోగించుకుని ఈ భగవత్ తత్వాన్ని అందరికీ చేర్చాలి. అవును, అంటే మనకు మీరు అన్నట్టుగా ఎన్నెన్నో టెక్నాలజీస్ రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, కానీ దాన్ని కరెక్ట్ వేలో ఉపయోగించట్లేదు. అవును, ఇప్పుడు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొన్ని రకాల సైబర్ ఫ్రాడ్స్ అనేవి బాగా విపరీతంగా వచ్చేసాయి. అవును, పాపం కొంతమంది ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే హెల్త్ పరంగా ఏమన్నా కాస్త ఫెసిలిటీస్ వస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు చూసుకుంటారు. ఈ లోపల ఒక మెసేజ్ వస్తుంది, ఏమని, మీకు హెల్త్ పరంగా చాలా చక్కటి ఒక ఫెసిలిటీ ఉంది, క్లిక్ చేయండి అంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో ఏదో నేర్చుకుందాం తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళు క్లిక్ చేస్తే వెంటనే వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి. సో దీన్ని ఏమంటారంటే సైబర్ ఫ్రాడ్ అంటారు. అంటే టెక్నాలజీ అనేది ఒక కత్తి లాంటిది, దాన్ని మంచికి వాడుకోవచ్చు, చెడ్డకి వాడుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ గారి చేతిలో కత్తి ఉంది, వాడు కోస్తున్నాడు శరీరాన్ని, కానీ ప్రాణాన్ని నిలబెడుతున్నాడు, దాన్ని సర్జరీ అంటారు. అంతే. కానీ ఒక తీవ్రవాది ఉన్నాడు, వాడి చేతిలో కత్తి ఉంది, కానీ వాడు కోస్తున్నాడు శరీరాన్ని, కానీ చంపేస్తున్నాడు, వాడిని తీవ్రవాది అంటారు. కత్తి ఒకటే, కానీ వాడుకునే విధానం. సో ఈ టెక్నాలజీస్ అంటే మాకేమీ ఏంటంటారు వ్యతిరేకత అంటే ఏం లేదు, కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలి అని నేర్పిస్తున్నాం. ఎట్లా వాడుకోవాలి, దేవుడికే సంతృప్తి కలిగించే విధంగా వాడుకోవాలి. అంతే, దానికి నిదర్శనమే మొన్న వచ్చిన మూవీ మూవీ. తర్వాత ఇప్పుడు మీ చేతిలో మొబైల్ ఉంది, మీరు చక్కగా ఏదన్నా హరే కృష్ణ ఈ గోల్డెన్ టెంపుల్ ఉంది, ఆ ఛానల్ కాస్త ఓపెన్ చేయండి, దేవుడి దర్శనం లైవ్ ఉంటుంది, లైవ్ చేసుకోండి, దర్శనం చేసుకోండి. లేకపోతే ఇంకా ఎన్నో ప్రసిద్ధమైన క్షేత్రాలు ఉంటాయి, వాటి దర్శనం చేసుకోవచ్చు. కొన్ని లెక్చర్స్ వినొచ్చు, ప్రయాణిస్తున్నప్పుడు సమయం ఉంటుంది, భగవద్గీత లెక్చర్ పెట్టుకున్నారనుకోండి, గోల్డెన్ టెంపుల్ గానీ ఏదన్నా అట్లాగా పెట్టుకున్నారనుకోండి, 1 hour మీ ప్రయాణం చక్కగా ఇది వింటున్నారు, మీ డ్రైవింగ్ నడుస్తుంది, కొద్దిగా ఏదో అర్థమవుతుంది. కొన్ని వెహికల్స్ లో అయితే వాళ్ళు చూసుకోవచ్చు కూడా మూవీస్. ఇట్లాంటి మూవీస్ పెట్టుకోండి, నరసింహ గానీ లేదా కృష్ణుడు గానీ ఇట్లాంటి మూవీస్ పెట్టుకోండి. అంటే టెక్నాలజీ మీరు వాడుకుంటూ మీ మంచికి వాడుకోండి. ఏంటి మీ మంచి, ఏదైతే భగవంతుడి కోసం మీరు చేస్తారో అదే చాలా మంచి మాట. మనతో పాటు నిజంగా వచ్చేది ఏంటంటే చివరికి మన స్వామికి చేసిన సేవలు మాత్రమే, ఇంకేది రాదు మనతో. సో మీరు ఎంత సేవ చేస్తే అంత మంచిది. మరి నేను ఎట్లా చేయగలను సేవలు, జస్ట్ హరినామం చెప్పండి, లేకపోతే వినండి, ఒక కీర్తన వినండి. మీరు కారు డ్రైవ్ చేస్తున్నారు, ఒక సాంగ్ పెట్టుకోండి, ఇదే నేను పాడిన అన్నమాచార్యుల వారిది, అది పెట్టుకోండి, లేదా హరే కృష్ణ పెట్టుకోండి. సో అట్లాగా స్వామికి సేవలు అనేది చాలా తేలిక. అంతే, హరినామం చెప్పడము లేదా కొన్ని లెక్చర్స్ వినడము అట్లా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో పైకి వస్తారు, చివరికి భగవంతుడి దగ్గరికి చేరుకుంటారు. ఏంటి అసలు అంటే మనిషి యొక్క పర్పస్ ఏంటి అని అంటే ఏంటి అనేది మనకు ఈ దారిలో వెళ్తే ఆటోమేటిక్ గా మనం ఏం ప్రయాసలు పడకుండానే అంతిమానికి చేరుకోవచ్చు, కరెక్ట్ మార్గంలో. అంతే కదా ప్రభుజీ? అంతే. అంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీ కర్తవ్యాలు మీరు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటూ స్వామిని తలుచుకోవాలి, ప్రతిరోజు దేవుని తలుచుకోండి. ఆ తలుచుకునే మార్గం ఏమిటంటే ఈ హరే కృష్ణ మహామంత్రం. నామాన్ని చెప్తే చాలు, ఆ స్వామి సాంగత్యం మనకు లభించినట్టే. సో ఆ రకంగా
తస్మా సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ అన్నాడు కృష్ణుడు. అర్జున నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు, కానీ నన్ను తలుచుకుంటూ అన్నాడు. అంతే తేడా. అంతే. భగవద్గీత ముందు కూడా యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. ఎలాగో చేస్తావు నామస్మరణతో చేయి. సో మీరు ఐటీ ఇంజనీర్ అనుకోండి, టైపింగ్ చేస్తున్నారు, కాస్త రొటీన్ వర్క్, అంతే, హరే కృష్ణ అనుకుంటూ చేసుకోండి. వంట చేస్తున్నారు, హరే కృష్ణ చేసుకోండి. అట్లాగా ఎక్కడ మనకు వీలైతే అక్కడ స్వామి నామాన్ని తలుచుకుంటే మనం ఆ భగవత్ సాంగత్యం వల్ల చాలా ఎనర్జెటిక్ గా ఉంటాము, చాలా ఆనందంగా ఉంటాము. ఆ తర్వాత ఇవన్నీ మనం ఇక్కడ కర్తవ్యాలన్నీ సంపూర్ణమైన తర్వాత పునర్జన్మనైతి, మళ్ళీ ఇంకొక జన్మ అంటూ ఉండదు. ఈ దుఃఖాలయానికి రావాల్సిన అవసరం లేదు. ఆ స్వామి ఉండే వైకుంఠానికి, ఆ గోలోకానికి చేరుకోవచ్చు. అక్కడ కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, అక్కడ కూడా చక్కటి రాజ్యాలు ఉంటాయి, అక్కడ కూడా అన్ని రకాల వసతులు ఉంటాయి. కాకపోతే దేవుడు ఉంటాడు. ఆ శ్రీకృష్ణుని చూడొచ్చు, ఆ నారాయణుని చూడొచ్చు అన్నమాట. ఇది జీవిత ఆశయం కావాలి. నతే విదుహు స్వార్థగతిం విష్ణు. మన స్వార్థగతి ఏంటంటే ఆ విష్ణువు, ఆ శ్రీకృష్ణుడు. సంతోషం ప్రభుజీ, చాలా మంచి విషయాలు, అద్భుతమైన వివరణ. మొత్తానికి అంటే కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, అసలు మన లైఫ్ యొక్క పర్పస్ ఏంటి అనేది ఈ మాటలు వింటే అర్థమైపోతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. తవ్వుతున్న శివలింగం పరమాత్మకు జీవా. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి